ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇవాళ మన షోలో ఉన్న స్పెషల్ గెస్ట్ వచ్చేసి లవర్ బాయ్ అన్నమాట. బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత బేసిక్గా ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. బిగ్ బాస్కి వెళ్తే కెరియర్ ఆగిపోతుంది. బిగ్ బాస్కి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు ఎవ్వరు లేరు. అలా విన్నప్పుడు ఏమనిపిస్తుంది? Big Boss gives you అర్జున్ ఎవరికైనా ప్రపోజ్ చేస్తే ఎలా ప్రపోజ్ చేస్తారు? మంచిగా ఏదైనా బీచ్ సైడ్ తీసుకెళ్ళి పెళ్ళెప్పుడు? అది జరిగినాక పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఇష్టం? ఆయన స్టైలింగ్ బేసిక్ గా ఫ్యానిజం కాస్త తర్వాత ఎప్పుడైనా అనుకున్నారా బిగ్ బాస్ లోకి వెళ్తాను ఒక రోజు అని? అసలు ఎలా కూడా అనుకున్నాను. నాకు ఇప్పుడు ఈ అగ్ని పరీక్ష సీజన్ 2 మీద చాలా కాంట్రవర్సీస్ వస్తున్నాయి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు అగ్ని పరీక్ష చూస్తే అసలు ఒక చిన్న గేమ్ ఆడతాం. ఓకే టైగర్లు కలుసుకున్నాయా? ఒక అమ్మాయికి ఇప్పుడు ప్రపోజ్ చేయాలి, లేకపోతే కాకరకాయ షాట్. నేనే అమ్మాయి. ఎలా ఉంది? హలో గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ నందు. అలానే వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ విత్ నందు. ఇవాళ మన షోలో ఉన్న స్పెషల్ గెస్ట్ వచ్చేసి లవర్ బాయ్ అన్నమాట. లవర్ బాయ్ అంటే మనందరికీ స్మాల్ స్క్రీన్లో ఎవరు గుర్తొస్తారు? ఇప్పుడు అందరూ పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. పెళ్లి చేసుకోకుండా సింగిల్గా లవర్ బాయ్ ఇమేజ్ని స్టిల్ మెయింటైన్ చేస్తూ ఉన్న అర్జున్ కళ్యాణ్ ఇవాళ మన గెస్ట్ అన్నమాట. తనతో మాట్లాడేద్దాం. హాయ్ అర్జున్, హాయ్ నందు. హౌ ఆర్ యూ? గుడ్, హౌ ఆర్ యూ? నేను కూడా చాలా బాగున్నా. లవర్ బాయ్ అని ఎందుకు చెప్పానంటే ఈ మధ్య మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో అర్జున్ కళ్యాణ్ ఒకటే కనిపిస్తున్నట్టు థ్యాంక్ యూ లిస్ట్ సో లో. మచ్. అందుకే అడిగా. యా, ఈ లవర్ బాయ్ ఇమేజ్ నేను కొత్తగా వింటున్నా. అర్జున్ అంటే ఇప్పుడు మనోడు లవర్ బాయ్ అని మాట్లాడుతున్నారు. ఓకే, దానికి రీజన్ నీకు తెలుసు కానీ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా లాస్ట్ టైం అంటే 5 years నుంచి ఇప్పుడు అదే అదే కంటిన్యూ అవుతుంది. ఆరెంజ్ లవ్ స్టోరీ కంటిన్యూ కొత్తవేం అవుతుంది. లేవులే, అన్ని పాతవే. జస్ట్ సోలోగా ఉంటే బెస్ట్ అని ఫిక్స్ అయ్యా. సీరియస్లీ 5 years నుంచి స్టిల్ సోలో, సింగిల్. సింగిల్. నేను నమ్మనిది. నిజం. ఈ మధ్య నమ్మలేకపోయినా నిజమే అది. అవునా? సో అంటే ఇప్పుడు అర్జున్ కళ్యాణ్ వస్తున్నాడు అనగానే చిన్న చిన్న బ్రేకప్లకే మన వాళ్ళు ఈ మధ్య కాలంలో డిప్రెస్ అయిపోతున్నారు. కాబట్టి అర్జున్ అంటే ఆరెంజ్ లవ్ స్టోరీ, ఎన్ని బ్రేకప్లు అయినా మోటివేట్ అయిపోతూ సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉంటారు అని చెప్పి. సో అలవాటు అయిపోయింది సార్. ఈ మధ్య కాలంలో అలా క్రష్ లవ్ అలా ఏం లేదా? అంత సీరియస్ గా అయితే ఏం లేవు. సీరియస్ గా అయితే లేవు. మామూలుగానే, అసలు నథింగ్ సీరియస్. నథింగ్ సీరియస్. ఇప్పుడంతా ఫోకస్ అంతా కెరీర్ మీద ఉంది, యాక్టింగ్ కెరీర్ అంతే. అండ్ రీసెంట్ గా నేను సీరియల్ కూడా చూసాను. ఒక మంచి ప్రాజెక్ట్ సీరియల్ చేశారు. దాంట్లో పాపం మా అమ్మాయి అంతా వెంట పడిన హేట్ చేయడం అది పాపం కదా. అంటే క్యారెక్టర్ అది మ్మ్. బేసిక్ గా మ్మ్. ఒక రౌడీ రోల్. మ్మ్. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటాడు. అవును. సో ఇంకా అంటే బేసిక్ గా ఆ అమ్మాయి సైడ్ కూడా కొంచెం ఈగోయిస్ట్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటది. మ్మ్. సో ఇట్స్ లైక్ టామ్ అండ్ జెర్రీ అన్నమాట. నాకు నేను చూసా, కొన్ని ఎపిసోడ్సే చూసా, మొత్తం చూడలేదు. నాకేమనిపించిందంటే రియల్ అర్జున్ అలా కాదు కదా, మరి అంత హేట్ చూపించే మ్మ్. అర్జున్ అంటే కాంట్రాస్ట్ క్యారెక్టర్ మరి ఇంకా రోల్ కదా, రోల్ పెట్టి బిహేవ్ చేయాలిగా. చేయాలి యా. కాబట్టి. రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు మీ ఇద్దరు? మే ఇద్దరం బేసిక్ గా మాకు అంత ఇంటరాక్షన్ ఏమి ఉండదు. సీన్స్ లో కలిసి చేసినప్పుడే మాట్లాడుకుంటాం. అదర్వైజ్ మ్మ్. వి బేర్లీ టాక్ ఆర్ మీట్. ఎందుకంటే ఓకే. తను ఇక్కడ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీస్ ఫ్రమ్ కోల్కతా. అచ్చా. సో షూట్ అప్పుడు వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఓకే. ఎప్పుడైనా షూట్ లో కలిసి మాట్లాడుకుంటాం అంతే. అంతే. జస్ట్ ఇంకా ప్రొఫెషనల్ కలీగ్స్, ఫ్రెండ్స్ అంతే. ఓకే, గాట్ ఇట్. మళ్ళీ కొత్త రూమర్స్ ముందు క్లారిఫై చేస్తున్నాను. అదే క్లియర్ గా జస్ట్ క్లియర్ గా ప్రొఫెషనల్ అని చెప్పి. ప్రొఫెషనల్ ఫ్రెండ్స్. సో అర్జున్, గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పొచ్చు కదా. ఎప్పుడు ఒకేలాగా అలా ఎలా, హౌ? ఐ థింక్ ఆల్ థ్యాంక్స్ టు మై మామ్ అండ్ డాడ్. గుడ్ జీన్స్ ఇచ్చారు నాకు. బట్ నేను ఏదో కష్టపడి ఏదో మెయింటైన్ చేస్తా ఉంటా. ఐ ఐ కీప్ అ వెజిటేరియన్ డైట్. ఎగ్స్ కూడా తింటుంటా. వెజిటేరియన్, ఎగిటేరియన్ డైట్. ఎగ్టేరియన్. సో అందుకని
అంటే ఐ యూస్ టు హ్యావ్ నాన్ వెజ్ ఎర్లియర్. బట్ ఇప్పుడు తర్వాత ఐ ఫెల్ట్ కి నాన్ వెజ్ అంటే ఎక్కువ ఏజ్ అవుతాం కనిపిస్తుంది అనే ఏదో చదివా. సీరియస్లీ నాన్ వెజ్ తింటే అండ్ ఐ రెడ్ సమ్వేర్ లైక్ కొంతమంది ఇంటర్వ్యూస్ చూడటము లైక్ విరాట్ కోహ్లీది, నాగ్జార్ది, ఇలాగ అమితాబ్ బచ్చన్ ఏవో కొన్ని చూసా. ఓకే సో ఆ కన్సంప్షన్ లైట్ చేయడం వల్ల దే దే ఆ స్కిన్ కానీ హెయిర్ కానీ సో యంగ్ గా ఉంటుంది. అండ్ సైంటిఫిక్ ప్రాసెస్ కూడా ఓకే నాన్ వెజ్ అంటే ఎక్కువ ఆక్సిడైజేషన్ అవుతుంది బాడీలో, ఓ స్కిన్ ఓల్డ్ అవుతుంది. కొత్త విషయం తెలుసుకున్నా నేను ఈరోజు. సో ఇలాంటివో కొన్ని తెలుసుకున్నాను. అప్పటి మ్మ్. నుంచి నేను లిమిట్ చేశా కన్సంప్షన్. ఇప్పుడు ఫైనల్ గా అయితే మానేసా. డైరీ మానేసిన కూడా చాలా మంచిది. అవునా డైరీ ఆల్సో గివ్స్ యూ ఏజ్. డైరీ ఓకే ప్రొడక్ట్స్ ఓకే అంటే మిల్క్ కర్డ్ మిల్క్, ఇవి కర్డ్, కూడా ఎనీథింగ్. ఓకే మహేష్ బాబు గారు డైరీ ప్రొడక్ట్స్ తినరంట. అవునా ఆ! అలా ఎలా అంటే బాడీ హీట్ అవ్వడం అలా అనిపిస్తుంది కదా బట్ ఐ డోంట్ నో, మేబీ వేరే యూజ్ చేస్తారేమో అంటే కూలెంట్స్ మేబీ లాగా. సో ఓకే నేనైతే డైరీ మానేలా. ఐ ఓకే స్టిల్ కన్స్యూమ్ డైరీ. ఇంకా వేగన్ వేగన్ వీగన్ కాదు, ఎగిటేరియన్. ఓకే ఎగ్టేరియన్ వీగన్ చాలా కష్టం. ఓకే వీగన్ కొంతకాలం ట్రై చేసా కానీ నా వల్ల కాలేదు. బట్ నౌ అంటే ప్రోటీన్ కావాలి కాబట్టి ఎగ్స్ తీసుకుంటా. అచ్చా యా సో అందుకే ఎంత ఏజ్ పెరిగిపోతున్నా గ్లామర్ మాత్రం పెద్ద చిన్న ఏం పెరగలేదండి. మీరేదో పెరిగిపోతా మీరంతా అన్నారు. పెద్దవాళ్ళు ఏ, పెద్దవాళ్ళు సార్. అయ్యో అదేం లేదండి. జస్ట్ కిడ్డింగ్ జస్ట్ మన ఏజ్ 90s బ్యాచా ఎస్. ఓకే సో మంచిగా మెయింటైన్ చేస్తారు మిలనియల్, జెన్జీ కాదు, మిలనియల్. ఓకే యా మరి జెంజీ అంటే ఒప్పుకోరు కొడతారు యా మనల్ని. యా సో ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఏం చేస్తున్నారు? రీసెంట్లీ ఒక 2 వెబ్ సిరీస్ చేసా వర్టికల్స్. మ్మ్. కుకు అండ్ క్విక్ టీవీలో. ఓకే ఒకదాని టైటిల్ వచ్చేసి రాజా ది గ్రేట్, మ్మ్. ఇంకో దాని టైటిల్ మా నాన్న మహాయోధ. ఓకే అవి 2 పీరియాడికల్స్. మ్మ్. కొంచెం రాజుల గెటప్ ఆ ఓ స్టైల్‌లో ఉంటది. పీరియాడికల్ లాగా. ఓకే బీబీ జోడీలో నేను యముడు రోల్ ఒకటి చేశా. మ్మ్. అది చూసి ఓకే వీడు ఈ పనికొస్తది. పీరియాడికల్స్‌కి కాస్ట్యూమ్ డ్రామాస్ అంటారు కదా! వాటికి అవును. సెట్ అయితారని చెప్పి పిలిచారు. మ్మ్. కాస్ట్యూమ్ దాన్నేమంటారు ట్రైలర్స్ చూసాము. దే లైక్డ్ ఇట్. మ్మ్. ఫస్ట్ వేరే ఎవరో హీరో చేయాలి. మ్మ్. వాళ్ళకి అది సెట్ కాలా. నాకే చూసి వీడికి బాగుందన్నారు. మ్మ్. సో అట్లా అదొచ్చింది. ఆ 2 ఒకదాని తర్వాత వెంటనే చేశాను 2. ఓకే సో 2 బాగా వర్కౌట్ అయ్యాయి. ఓకే ప్రెజెంట్ ఇప్పుడు మళ్ళీ కొత్త వాటికి ప్రాజెక్ట్స్ సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఓకే అంటే ఇప్పుడు సీజన్ 1 అయిపోయాయి రెండిటికి. మ్మ్. సీజన్ 2 ప్లాన్ చేస్తున్నాం. మ్మ్. అండ్ ఇంకొక ఓటీటీలో వెబ్ సిరీస్ మాట్లాడుతున్నా. డిస్కషన్స్‌లో ఉన్నాను. ఓకే అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓటీటీ అప్రూవల్ కోసం. ఓకే దాని గురించే మిగతా సీరియల్స్ ఏవి ఒప్పుకోవట్లా. ఓకే అంటే ఇంకా లాస్ట్ సీరియల్స్ చేస్తే అదే అయిపోతూ ఉంటుంది అంటే రొటీన్ గా. ఇంకా టైం ఇవ్వలేకపోతా. మ్మ్. ఇవి కొంచెం లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ ఇవి. మ్మ్. సో అంటే సీరియల్ ఇట్స్ వెరీ లాంగ్ టర్మ్ అవును కమిట్మెంట్. 2-3 ఇయర్స్. అది ఇది నేను డేట్స్ మేనేజ్ చేయలేని భయం మ్మ్. వేసింది. మ్మ్. అండ్ నాకు అది చాలా ఇంపార్టెంట్. ఓటీటీలో చేయాలి అని చెప్పి నేను అనుకున్నా. ఓకే సో అందుకని సీరియల్స్ ఏమి యాక్సెప్ట్ చేయట్లే రైట్ నౌ. మనం అంటే వెబ్ సిరీస్ నుంచి డైరెక్షన్ నుంచి రైటింగ్ నుంచి మూవీస్ బిగ్ బాస్ సీరియల్స్ అంటే ఆల్ రౌండర్ అన్ని అయిపోయాయి కదా ఇంకేమన్నా మిగిలాయా? ఇంకా అంటే చేయాలిగా ఇంకా. మంచి మ్మ్. ప్రాజెక్ట్స్ చేయాలి. ఇంకా కెరీర్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇంకా మ్మ్. చాలా ఉంది. అవును చాలా దూరం వెళ్ళాలి ఇంకా. ఇది యాహ్! లాంగ్ ప్రాసెస్ జర్నీ కాబట్టి యాహ్! ఎందుకంటే మీ కెరియర్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది హ్మ్. బిఫోర్ యాహ్! షార్ట్ ఫిలిమ్స్ యాహ్! దగ్గర నుంచి. యాహ్! అసలు ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే నా ఫస్ట్ వెబ్ సిరీస్ ఇక్కడే చేశా. ఐ డ్రీమ్‌లోనే. ఐ డ్రీమ్ లో యూట్యూబ్ నా ఫస్ట్ యూట్యూబ్ వెబ్ సిరీస్. ఇట్స్ కాల్డ్ 'నేను నా గర్ల్ ఫ్రెండ్'. ఓకే యాహ్! సో అది మంచి వైరల్ అయింది ఆ టైంలో. మ్మ్. ప్రాబబ్లీ సెకండ్ తెలుగు వెబ్ సిరీస్ ఇన్ యూట్యూబ్. మ్మ్. ఫస్ట్ 'నిహారిక' వాళ్ళది వచ్చింది. మ్మ్. సెకండ్ మాది. మ్మ్. అండ్ దానికంటే ఇది ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఓకే అండ్ ఫస్ట్ టైం ఒక తెలుగు యూట్యూబ్ కంటెంట్ టాప్ ట్రెండింగ్‌లోకి వెళ్ళడం. ఓ సో అప్పటిదాకా నేను అప్పటి చూడలా. వరకు సిరీస్ లాంటివి ఏం లేవు. అప్పటిదాకా మేము చూడలేదు. ఒక మ్మ్. వీడియో ఇలాగ ట్రెండింగ్‌లోకి వెళ్తదా మన తెలుగు కంటెంట్ వీడియో అన్నది మేము ఎప్పుడు చూడలా. మ్మ్. సో అది వెళ్ళడం అది కూడా ఐ డ్రీమ్ వాళ్ళతో వెళ్ళడం ఐ వాస్ వెరీ సర్ప్రైజ్, వెరీ హ్యాపీ. మ్మ్. యాహ్! ఇందాక ఆ పాత అదే డిఓపిని కూడా కలిసాను నేను. డిస్కస్ చేసుకుంటూ యాహ్! ఈ మీ జర్నీ అప్పటిదా యాహ్! అని అనుకున్నా. యాహ్! అంటే ఇప్పుడున్న వాళ్ళందరూ ఇక్కడ ఎలా అయిపోయారంటే తెలుగు వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ రావట్లేదు కదా హ్మ్. ఎందుకురా కష్టపడడం ఏ ఫారెన్ కంట్రీలో వెళ్ళి సెట్ అయిపోతే బాగుంటుంది ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ లో ఉన్నారు. కాకపోతే ఆ! మనమేమో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. యాహ్! అనిపించిందా వర్త్ అనిపించిందా అవన్నీ వదిలేసుకొని ఇక్కడికి ఇట్ వచ్చినందుకు? వాస్ ఆల్‌వేస్ వర్త్ ఇట్. ఉమ్, నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలా. ఉమ్, అంటే నేను ఐ మీన్
యూఎస్‌లో మాస్టర్స్ చేశా, జాబ్ చేశాను. హ్మ్. బట్ నాకు అంటే నా డ్రీమ్ ఎప్పుడు యాక్టింగ్‌లోకి రావాలని ఉండింది. హ్మ్. అవన్నీ నేను చేసినా గూడా అంటే ఇట్ వాస్ మోర్ ఆఫ్ లైక్ మై డాడ్స్ డ్రీమ్. ఓకే. మా నాన్న కోసం చేసినవి అవన్నీ. ఓకే. అండ్ బ్యాకప్ లాగా. హ్మ్. సో, నేను వెళ్ళే ముందర నేను యాక్చువల్‌గా వెళ్ళకూడదనుకున్నా. హ్మ్. ఈ సిద్ధార్థ్ ఉంటాడు కదా! తమిళ్ యాక్టర్ సిద్ధార్థ్. హ్మ్. ఆయన్ని కలిసాను నేను. ఒక ఓకే. షూట్‌లో. ఓహ్! ఆయన కలిసి ఇలాగ నాకు ఒక అడ్వైస్ కావాలి. ఇలాగా ఏది మన బొమ్మరిల్లు నువ్వొస్తానంటే సిద్ధార్థ్. బొమ్మరిల్లు బొమ్మరిల్లు సిద్ధార్థ. ఓకే. సిద్ధార్థ్. ఓకే. కలిసి ఆయన ఇలా అడిగా, "ఇలాగ నాకు యాక్టింగ్ సైడ్ రావాలనుంది" అంటే, బట్ మా డ్యాడీ ఏమో ఇలాగ యూఎస్ ఎళ్ళమంటున్నాడు హ్మ్. చదువుకోనంటే, అప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను గూడా ఇట్లనే క్రాస్ రోడ్స్‌లో ఉండే. ఓకే. ఎంబీఏ చేయాలా ఫిల్మ్స్‌లో రావాలని. హ్మ్. నేను ఎంబీఏ చేసి నేనొక బ్యాకప్ సంపాదించుకున్నా. హ్మ్. నువ్వు గూడా ఎళ్ళాలి యూఎస్‌కెళ్ళి మాస్టర్స్ చేసి అప్పుడు తిరిగిరా. అప్పుడు నీకో బ్యాకప్ ఉంటది. హ్మ్. ఇది ఫెయిల్ అయినా గూడా నువ్వు మళ్ళీ జాబ్ చేసుకోవచ్చు బ్యాక్ టు ఇంకేమైనా జాబ్ చేసుకోవచ్చు. అనేటప్పటికి ఓకే. ఐడియా ఏదో బావుంది. అండ్ ఐ యూజ్డ్ టు లుక్ అప్ టు హిమ్. ఓహ్! సిద్ధార్థ్‌ని ఓకే. ఆయన ఒక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నాను. నాలాగే ఒక నాన్ ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్, సిమిలర్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, ఆయన స్టడీస్ ఓకే. అది ఇది ఓకే. ఈ అనుకోని మోటివేషన్ సిద్ధు అది నుంచొచ్చింది. హ్మ్. ఓకే. ఓకే. అన్నయ్య చెప్పాడు కాబట్టి మనం ఫాలో అవ్వాల్సిందని చెప్పి అలా ఎళ్ళిపోయా నేను. ఓకే. అది. అంటే అంటే నాకు ఇంకొక ఆలోచన కూడా ఉండింది. హ్మ్. సో, అక్కడ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అని ఉంటుంది. హ్మ్. ఐ థాట్ సరే నేను అక్కడికెళ్ళి మాస్టర్స్ చేస్తూ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కూడా నేర్చుకుందాము అని ఈ వేరే సెకండ్ ఆలోచన ఓహ్! ఉండి, అయి ఆప్షన్స్ 2 పెట్టుకొని ఫినిష్ ఆల్రెడీ. చేసుకొని అప్పుడు వాపసొచ్చేసా. ఓకే. ఒక మూవీలో అదే ఒకటి అప్పుడు ఆడిషన్స్ చేసేవాడిని అక్కడి నుంచే. హ్మ్. ఆడిషన్స్ చేస్తుంటే ఒక మూవీలో సెలెక్ట్ అయ్యాను. హ్మ్. వాళ్ళు కూడా ఎన్ఆర్ఐ టీమే. హ్మ్. ఆ మూవీ సగమే. ఇట్ వాస్ మోర్ ఆఫ్ లైక్ ఎన్ ఇండిపెండెంట్ ఫిల్మ్. ఓకే. నాట్ మెయిన్ స్ట్రీమ్. హ్మ్. సో, అది చేసి దాంతో పాటుగా వచ్చేసా. దాని హ్మ్. మిగతా షూట్ ఇండియాలో ఒక 70% యూఎస్‌లో షూట్ చేశాము. న్యూయార్క్ అటు సైడ్. హ్మ్. 30% ఇండియాలో ఉండింది షూట్. హ్మ్. దానికి వచ్చేసి ఇంక ఇక్కడే ఉండిపోయా. ఇక్కడే. హ్మ్. ఓహ్! సిద్ధు చేసిన మ్యాజిక్ ఇదంతా. యాహ్! అంటే ఇండస్ట్రీకొచ్చిన తర్వాత కలిసారా ఎప్పుడైనా? కలిసాను. హ్మ్. కలిసి మొన్న ఏదో మూవీ ప్రమోషన్స్‌లో కలిసి ఆయనకి గుర్తు చేశా. గుర్తుపట్టాడాయన. ఫోటో కూడా తీసుకున్నా. పెట్టా. ఓకే. ఆహ్, హి గేవ్ మీ హిస్ ఈమెయిల్ ఐడీ ఆ టైమ్‌లో. ఓహ్! అప్పుడప్పుడు ఈమెయిల్స్ కొట్టేవాడిని. ఓహ్! ఆ! రిప్లై ఇచ్చేవాడు కాదు గానీ యాహ్! అడగలేదా? లేదు ఈ అడగల. మోటివేషన్ వల్ల అప్పట్లో కష్టపడి మెయిల్స్ పెట్టా రిప్లై లేదు. రాలేదు. ఇట్ వాస్ హ్మ్. జస్ట్ క్యాజువల్. ఆ సినిమా బావుందన్న ఇది హ్మ్. అలాంటివే గానీ హ్మ్. బేసిక్‌గా ఏం లేదు. ఓకే. బట్ యాహ్! హి రిమెంబర్డ్ మీ హ్మ్. అండ్ యాహ్! నైస్ గుడ్. ఐయామ్ గ్లాడ్ యూ ఆర్ హియర్ అన్నాడాయన. యాహ్! హ్మ్. సో, నేను వాసంతి ఒక మూవీ చేశాం. హ్మ్. ఆ మూవీ టైమ్‌లో ఆయనొచ్చాడు హైదరాబాద్‌కి. ఓకే. అప్పుడు కలిసా ఆయన్ని హ్మ్. త్రూ అవర్ టీమ్. సో, ఇట్ వాస్ యాహ్! ఇట్ ఫెల్ట్ నైస్. హ్మ్. అంటే నాకు ముందు నుంచి ఉండింది వచ్చేసేయాలని. హ్మ్. ఆహ్, యూఎస్‌లో ఉండాలి, డబ్బులు సంపాదించాలి అన్న ఆలోచన ఎప్పుడు లేదు నాకు. హ్మ్. ఆహ్, అంటే డ్యాడీ మంచిగా బ్యాకప్ పెట్టుంటారు నాకు అంత తెలిసి. బ్యాకప్ ఏం లేదు. హ్మ్. వీఆర్ లైక్ అబోవ్ యావరేజ్ పర్లా. అబోవ్ యావరేజ్ అంత సూపర్ రిచ్ ఏం కాదు మేము. బట్ హ్మ్. కావాల్సినంత ఉంది తినడానికి. హ్మ్. సో, అలా అని చెప్పి నేనెప్పుడు ఐ నెవర్ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. హ్మ్. ఆహ్, జాబ్ చేసుకుంటూనే పర్స్యూ చేశా. ఓకే. ఇండియా వచ్చేసాక గూడా ఒక హ్మ్. 6 మంత్స్ నేను సరే ట్రయల్స్ చేశా. వర్కౌట్ ఏం కావట్లేదు. హ్మ్. ఆ సినిమా ఇండిపెండెంట్ ఫిల్మ్ పెద్దగా వర్కౌట్ కాలా. స్టార్టింగ్ స్ట్రగుల్స్ ఆ! అందరిలానే కామన్‌గా యాహ్! ఉన్నాయా? హ్మ్. సరే హ్మ్. తర్వాత ఇంక షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశా అప్పటి నుంచి. హ్మ్. అండ్ జాబ్ చేసేవాడిని. జాబ్ హ్మ్. చేస్తూ షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సీరీస్, యూట్యూబ్, బిగ్ బాస్. హ్మ్. బిగ్ బాస్ నుంచి వచ్చాక కూడా జాబ్ కంటిన్యూ చేశా. అవునా? హ్మ్. ఓకే. బిగ్ బాస్‌కెళ్ళేటప్పుడు సబాటికల్ తీసుకున్నాను. ఓకే. ఒక 3 మంత్స్ లీవ్ తీసుకున్నా. హ్మ్. థాంక్‌ఫుల్లీ నా బాస్ మంచోడు అండ్ హి వాస్ వెరీ సపోర్టివ్ టు మీ. ఓకే. ఎక్కడ అంటే యూఎస్ కంట్రీకా? లేకపోతే ఇక్కడేనా? ఇక్కడే, అచ్చా! ఓకే. ఇక్కడే ఓకే. యాహ్! ఇండియా హైదరాబాద్‌లోనే. ఓకే. హ్మ్. కాకపోతే వెరీ సపోర్టివ్ బాస్. చాలా మంచాయన. పవన్ ఓహ్! అని చెప్పి. ఓహ్! సో, హ్మ్. ఇంకా కంటిన్యూ చేశా. మొన్న సీరియల్ టైమ్‌కి ఇంకా నా వల్ల కాలేదు. హ్మ్. బ్యాలెన్స్ చేయడం. అప్పటికి ఇంక నాకు బిజీ అయిపోయా. ఓకే. బానే వస్తోంది. హ్మ్. అప్పటికి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. నేను హ్మ్. యాక్టింగ్ కెరీర్ కంటిన్యూ చేయొచ్చు. ఇన్ని ఇయర్స్ ఆ! తర్వాత అప్ ఇప్పటికి. ఆ! హ్మ్. మధ్యలో మా నాన్న అనేవాడు, హ్మ్. "మానేసేయి జాబ్ మానేసేయి. ట్రై చేసుకో. ఒక 2 ఏళ్ళు చూద్దాం ఏమైతది అయితది" ఆయనే అన్నాడు. నేను హ్మ్. వద్దొద్దు అట్లా కాదు. హుహు. ఇంకా ఉంది అని చెప్పి. హ్మ్. అంటే నాకింకా కాన్ఫిడెన్స్ రాలేదు. నాకు యాక్టింగ్ కెరియర్ నిలబడతదా లేదా అని. హ్మ్. సీరియల్ టైమ్ నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. ఓకే. నేను పర్స్యూ చేయగలను ఇది ఫుల్ టైము హ్మ్. అని వచ్చినప్పుడు అప్పుడు మానేసా.
అర్జున్ అంటే ఇప్పుడు సక్సెస్‌ఫుల్ అన్నిటిలో 'బిగ్ బాస్' దగ్గర నుంచి ఓటీటీ, సీరియల్స్ అన్నీ సక్సెస్‌ఫుల్ అనుకుంటున్నాం. బట్ ఇప్పుడు షాకింగ్‌గా ఉంది నాకిది వింటుంటే స్టిల్ ఇప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది ఇన్ని ఇయర్స్ తర్వాత యాహ్! అని చెప్తుంటే. 'బీబీ జోడీ 1' అప్పుడు గూడా వర్క్ జేసేవాడిని. హ్మ్. అప్పుడు గూడా వర్క్ జేసేవాడిని. హ్మ్. డే టైమ్‌లో వర్క్ జేసి ఈవినింగ్ ప్రాక్టీస్‌కెళ్ళేవాడిని. ఓకే. ఆ! డాన్స్ షో అప్పుడు. హ్మ్. యాహ్! ఐ మీన్ ఏదో బ్యాలెన్స్ చేశా మొత్తానికి. ఓకే. హ్మ్. సో, లుక్ బావుంది. థాంక్ యూ. యాక్సెసరీస్ బావున్నాయి. నేను వచ్చినప్పటి నుంచి నా కాన్సంట్రేషన్ ఆ బ్రేస్‌లెట్ మీద ఉంది. ఓహ్! ఓకే. ఇదేంటి ఎంగేజ్‌మెంట్ రింగా? కాదు ఎంగేజ్‌మెంట్ మిడిల్ ఫింగర్ బెటర్‌గా ఈ మధ్య ఏదో పెళ్లి అది ఇది అని చెప్పి లేదు విన్నా. లేదు. ఇది నీలం ఇది. దిస్ ఈస్ మై బర్త్ స్టోన్. బర్త్ స్టోన్. అచ్చా! ఆ! ఓకే. మొన్ననే తీసుకున్నా. సరే ఓకే. ఏదన్నా కొంచెం ఇది పెట్టుకుంటే ఏమన్నా ప్రాఫిట్స్ వస్తాయా? కెరియర్‌లో ఓకే. బెటర్ అయితదన్న సో, ఉద్దేశంతో. అందుకని మిడిల్ ఫింగర్‌కి. మిడిల్ ఇది హ్మ్. నీలం మిడిల్ ఫింగర్‌కి పెట్టాలి. అచ్చా! ఓకే. యాహ్! నేనింకా ఎంగేజ్‌మెంట్ రింగ్ ఏమో లేదు అని. లేదు లేదు. ఐ లేదు విష్ లేదు. బట్ దట్స్ నాట్ ట్రూ. పెళ్ళెప్పుడు? ఇదేదో హ్మ్. క్యాన్సర్ అంట ఇదేదో. క్యాన్సరా? క్యాన్సేరియన్స్‌ది. అచ్చా! ఓకే. ఆ! అది ఏదో చెప్పారు దీని పేరు గుర్తులేదు. ఓకే. ఏవో స్పెషల్ పర్ల్స్ సంథింగ్ ఓహ్! గిఫ్టెడా? గిఫ్టెడ్ కాదు. మనకెవరు గిఫ్ట్ అబ్బాయిలకి ఎవరిస్తారండి గిఫ్ట్‌లు? మేమే కొనుక్కోవాలి. మాకెవరు గిఫ్ట్‌లు ఇవ్వరు. మేమే ఇస్తాం. అబ్బా! ఎవరైనా అమ్మాయిలుంటే గిఫ్ట్‌లంటే నాకైతే ఇప్పటిదాకా ఎవరు గిఫ్ట్‌లు ఇచ్చింది లేదు. నాకు హ్మ్. లాస్ట్ టైమ్ గిఫ్ట్ ఎవరిచ్చారు అని ఆలోచించుకోవాలి నేను. హ్మ్. రీసెంట్‌గా బర్త్‌డే కూడా అయినట్టుంది. బాగా సెలబ్రేషన్స్ హ్మ్. చేసుకున్నారని విన్నా. పర్లా బాగా ఏం కాదు. హ్మ్. జస్ట్ ఒక హ్మ్. లిమిటెడ్ సర్కిల్‌లో. ఎందుకు ఓన్లీ ఫర్ బాయ్స్ ఆ పార్టీలో? నాకెక్కువ హెల్ప్ చేసింది బాయ్సే అని బాయ్స్‌నే పిలిచా. ఒక హ్మ్. నా ప్రాబబ్లీ ఒక 3, 4 గర్ల్స్ ఉండుంటారు. హ్మ్. హూ ఆర్ క్లోజ్ టు మీ. హూ ఆర్ హ్మ్. లైక్ సపోర్ట్ సిస్టమ్ హ్మ్. ఆఫ్ మైన్. ఓహ్! వాళ్ళు తప్పించి మాక్సిమం అందరిని బాయ్స్‌నే పిలిచా. ఉండగా ఉండగా ఈసారి ఐ హ్మ్. వాంటెడ్ టు లైక్ అనుకున్నా ఎవరికి ఇవ్వాలి పార్టీ అని. ఫస్ట్ హ్మ్. ఆఫ్ ఆల్ ఇక్కడ ఉండకూడదు అనుకున్నా. హ్మ్. ఎక్కడికైనా గోవాకి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాం గానీ, అప్పుడు గోవాలో ఏదో సునామీ కాదు ఏంటిది? సైక్లోన్ వచ్చింది. ఓకే. హ్మ్. సైక్లోన్ వచ్చింది. అండ్ సరే ఇక్కడే ఉండిపోయాం. హ్మ్. అండ్ అప్పుడు అనుకున్నా ఓకే. లాస్ట్ 1 ఇయర్‌లో మనకి బాగా హెల్ప్ చేసిందెవరు? హ్మ్. వర్క్ పరంగా హ్మ్. వాళ్ళని ట్రీట్ చేద్దాం హ్మ్. అని అనుకుని హ్మ్. వాళ్ళని మాత్రమే పిలిచా. ఓకే. ఎవరైతే నన్ను విష్ చేశారో, ఓహ్! ఎవరైతే హ్మ్. నాకు కెరియర్ పరంగా హెల్ప్ చేశారో ఆర్ హ్మ్. లైఫ్ పరంగా సపోర్టివ్‌గా ఉన్నారో హ్మ్. వాళ్ళని మాత్రమే పిలిచా. ఓకే. అది. నేనేమనుకున్నా అంటే 'మన్మధుడు' సినిమాలో నాగార్జున గారు అమ్మాయిలందరిని ఆల్‌మోస్ట్ ఆ స్టేజ్‌కే ఎళ్తున్నా నేను. అటే ఎళ్తున్నా. అలా అలా ఏమన్నా ఫిక్స్ అయిపోయారా? లేకపోతే లేదు. ఏంటి అని? 'సోనాలి బింద్రే' కోసం వెయిటింగ్. అంటే యాహ్! సీరియస్‌లీ యూ ఆర్ వెయిటింగ్ ఫర్ అంటే సీరియస్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ హ్యాపెన్స్. బట్ ఓకే. యాహ్! ఆ! స్పెసిఫిక్‌గా ఏం ట్రై చేయట్లేదు. స్ వస్తే ఫ్లో వస్తే ఆర్గానిక్‌గా అవ్వాలి ఏదైనా వస్తే. హ్మ్. వస్తే హ్యాపీ. రాకపోయినా కూడా హ్యాపీయే. సింగిల్‌గా ఉండిపోదామని. యాహ్! బెటర్ ఓకే. అనిపిస్తుంది సింగిల్‌గా ఉండడమే అని. హ్మ్. సింగిల్‌గా ఉండడం బెటరేమో అనిపిస్తుంది ఇప్పుడు నాకు. అవునా? ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. హ్మ్. ఎవరికీ ఆన్సరబుల్ ఉండను. 90స్ కిడ్స్ అందరూ గూడా ఇప్పుడు సోలోగా ఉండడమే బెటర్ హ్మ్. అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళు అవును. పెళ్లి, పెళ్లి అంటే నేననుకుంటా మా ఇంట్లో ఒక్కటే మా అమ్మ నన్ను టార్చర్ చేస్తుంది అని. హ్మ్. బట్ మనం ఇన్‌స్టాలో ఎవరైనా వీడియోస్ పెడితే 90స్ కిడ్స్ అందరూ వచ్చి మెసేజ్‌లు పెడతారు. యాహ్! సో, 90స్ కిడ్స్ ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు? ఇది యూనివర్సల్ ప్రాబ్లమ్ ఇప్పుడు. దీని యాహ్! గురించి అర్జున్ కళ్యాణ్ ఏం చెప్తారు? ఏం చెప్తా నిజమేగా అది. హ్మ్. బేసిక్‌గా అందరిలాగా నేను భయపడుతున్నా పెళ్లి చేసుకోవాలంటే. ఓకే. ఆహ్, అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. హ్మ్. అంటే నిజంగా ఒక మనిషి నచ్చితే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనిపిస్తది. హ్మ్. అదర్‌వైజ్ ఇప్పుడంతా బాగా ఇండివిడ్యువాలిటీస్ ఎక్కువైపోయాయి కదా అందరికి. ఎగ్జాక్ట్‌లీ. ఆహ్, అండ్ కాంప్రమైజింగ్ నేచర్ లేదు ఎవరికీ. హ్మ్. అంటే నాకొక్కడికుంటే సరిపోదు. ఇద్దరికుండాలి. హ్మ్. అంటే ఎనీ రిలేషన్‌షిప్ అది ఫ్రెండ్‌షిప్ గాని, పెళ్లి గాని ఏదైనా గాని మ్యూచువల్ ఎఫర్ట్స్ లేకపోతే ఏది వర్కౌట్ కాదు. హ్మ్. నాకిప్పుడు ఈ మధ్య ఏమనిపిస్తోందంటే, ఐ మీన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఎక్కువ వుమెన్ ప్రిన్సెస్ ట్రీట్‌మెంట్ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనిపిస్తుంది. ఫస్ట్ నుంచి అది గూడా. ఓహ్! విచ్ ఈస్ ఫైన్. ఇప్పుడు నిజంగా నచ్చితే మేము నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం. హ్మ్. బట్ అది కొంచెం టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. అంత సినిమా అప్పుడప్పుడు. లేదు. అంటే అందరూ అనట్లా. మేబీ. అట్‌లీస్ట్ హ్మ్. మెజారిటీ ఒక 60% అలా అనిపిస్తుంది. ఓకే. అండ్ మంచి అమ్మాయిలు ఆల్రెడీ కమిట్ అయిపోయి ఉన్నారు. సింగిల్ ఎవరు లేరు. అరే! అండ్ యాహ్! ఐ డోంట్ నో. అంటే చెప్పా కదా! అది ఏదైనా అయితే ఆర్గానిక్‌గా అవ్వాలి. అది. లేపోతే ప్రెషర్ కుక్కర్‌లోనో లేదా ఫోర్ట్ కింద తేలుతామని భయం. డ్రమ్ముల్లోనో, డ్రమ్ముల్లోనో అదే. లేకపోతే హనీమూన్ ట్రిప్స్‌లోనో ట్రిప్స్‌లో అదే. ఎ జారి పడిపోవడాలు ఇలాంటివి అదే. అయిపోతూ ఎందుకంత ఉంటాయి. రిస్క్ అని. అవును. అండ్ యాహ్! అంటే ఐ డోంట్ నో ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. బాగా. సో, బాగా. హ్మ్.
ఎందుకు అంత అని. ఒక్క దగ్గర ఆగేవాళ్ళు తక్కువైపోయారు. బేసిక్‌గా ఆ! ట్రస్ట్ యాహ్! ఇష్యూస్ అండ్ నమ్మకం. యాహ్! యాహ్! నమ్మకం అండ్ యాహ్! నమ్మకం లేకపోవడం వల్లే హ్మ్. ఐ థింక్. మేము గూడా అనుకుంటాం తెలుసా! ఇప్పుడు మీరు చెప్పిన డైలాగ్ నాకొకటి కనెక్ట్ అయింది. గర్ల్స్ ఏంటి? గ్యాంగ్ అంతా కూర్చున్నప్పుడు హ్మ్. మంచి అబ్బాయిలు, హ్మ్. బావున్న వాళ్ళందరూ ఆల్రెడీ కమిట్ అయిపోయారు. సో, మీ సైడ్ గుడ్ కూడా ఎఫర్ట్ ఉండాలి. అబ్బాయిలే గాదు. అమ్మాయిలు కూడా నిజంగా ఒక మనిషి నచ్చితే అట్‌లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40% అన్నా మీరు ముందుకొచ్చి ఆ రెసిప్రొకేటివ్‌గా ఉండాలి. ఆహ్, అన్నీ ఇనిషియేటివ్ మేమే ఫస్ట్ డౌట్స్‌తోనే ప్రతిసారి అక్కడ ఆగిపోతాం ఆ! సగం. అంటే వీళ్ళు మంచోడా? కాదా? మాట్లాడడానికి ఫ్లర్ట్ చేస్తున్నాడా? ఆలోచించుకునే లోపు వాడు యూటర్న్ ట్రావెల్ తీసుకుంటాడు. అయితే గాని తెలీదుగా. రా అంటే అది అట్‌లీస్ట్ హ్మ్. ఒక ఒక 2, 3 సార్లు కలిసి మాట్లాడితే గాని తెలీదు హ్మ్. ప్రాపర్‌గా. హ్మ్. అంటే ఇనిషియేటివ్ అబ్బాయిలే తీసుకుంటారు జనరల్లీ. అది యెస్. అమ్మాయిలు ఇనిషియేటివ్ తీసుకోవడం కష్టమే. చాలా బట్ తక్కువ. ఆఫ్టర్ ఒక హ్మ్. 2, 3 టైమ్స్ అమ్మాయి సైడ్ నుంచి కూడా రావాలి మేము ఎక్స్‌పెక్ట్ జేస్తాం. ఆ ఓకే. ఎఫర్ట్. బాయ్స్ సైకాలజీ. ఆ! హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు రైట్ నౌ. ఓకే. ఒకప్పుడు పాపం మొత్తం మేమే అప్ హ్మ్. సమర్పించుకునేవాళ్ళం. ఇప్పుడు ఆఫ్టర్ ఎ పాయింట్ ఏమైపోతుందంటే, అరే! మనం ఇంత ఎఫర్ట్ పెట్టి తర్వాత మనల్ని హ్మ్. బిస్కెట్‌లాగా పక్కన పడేసి ఇటు మూవ్ అయిపో ఏ యూఎస్ సంబంధమో, లేపోతే ఇంకోటో అలా ఎళ్ళిపోతున్నారేమో హ్మ్. అని కొంచెం అబ్బాయిలు కొంచెం బ్యాక్ స్టెప్ ఏస్తున్నారని అనుకుంటున్నా. వాళ్ళు గూడా ఓకే. హ్మ్. లెట్స్ సీ నువ్వెంత ఎఫర్ట్ పెడతావో చూద్దాము. హ్మ్. అట్‌లీస్ట్ సగం దూరం అన్నా వస్తావా? సగం దూరం కాకపోయినా 40% అన్నా వస్తావా లేదా? హ్మ్. మిగతా 60% మేము రావడానికి రెడీగున్నాం ఓకే. అన్న మైండ్ సెట్‌లో ఉన్నారని అనుకుంటున్నా. ఓకే. నేనైతే ఆ మైండ్ సెట్‌లోనే ఉన్నా. ఓకే. నేను అమ్మాయి మ్యూచువల్ ఎఫర్ట్స్ లేకపోతే అసలు నేను ముందుకే ఎళ్ళను. అవునా? యాహ్! ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలో చెప్తే ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ట్రై చేస్తారు. క్వాలిటీ ఏం లేదు. 40% ఎఫర్ట్స్ అంట పెట్టండి. మ్యూచువల్ ఎఫర్ట్ అయితే నాకు కంపల్సరీ. ఇట్స్ హ్మ్. నాన్ నెగోషియబుల్ నాకు. హ్మ్. హ్మ్. అంటే నేను ఫస్ట్ టైమ్ నేనొస్తా కలవడానికి ఆర్ వాటెవర్. ఓహ్! ఓకే. ఆహ్, అంటే నేను ఆ ఇనిషియేటివ్ కూడా ఎక్స్‌పెక్ట్ జేస్తా. హ్మ్. నీ తన సైడ్ నుంచి కూడా అని. ఓకే. అట్లా. వైబ్ మ్యాచ్ బేసిక్‌గా. ఎనర్జీ హ్మ్. మ్యాచ్ బావుండాలి. హ్మ్. కమ్యూనికేషన్ బావుండాలి. హ్మ్. కమ్యూనికేషన్ అంటే మన కాన్వర్జేషన్స్ బావుండాలి మెయిన్‌లీ. హ్మ్. అది కాన్వర్జేషన్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటే ఇంకా బావుంటది. ట్రస్ట్, హ్మ్. నమ్మకం కుదిరిందనుకోండి జెన్యూన్‌గా ఉంటే బావుంటది. ఓకే. అట్లా. సో, 'అర్జున్' ఎవరికైనా ప్రపోజ్ చేస్తే ఎలా ప్రపోజ్ చేస్తారు? ఎవరికైనా చేసి చూపిస్తారా? ఆహ్, కాల్ చేస్తారా? లేదు. ఎవరి అలా అలాంటి వాళ్ళెవరు లేరిప్పుడు. అట్‌లీస్ట్ ఎ దాహం వేస్తుంది. ఫస్ట్ అది ఫినిష్ అవ్వు. నువ్వు ఇలాంటి క్వెషన్‌లు క్వెషన్ అడగగానే వాటర్ భయపడుతూ వాటర్ యాహ్! తాగిన 'అర్జున్ కళ్యాణ్.' హ్మ్. అంటే అంత సీరియస్ ఏదో ఉంది రిలేషన్‌షిప్. ఏం లేదు మాట్లాడి దాహం వేసింది అంతే. హ్మ్. హ్మ్. అదే అడుగుతున్నాను. లేదు. ఇప్పుడెవరైతే అలా ఎవరిని ఇష్టపడట్లా. హ్మ్. ప్రపోజ్ చేసేంత ఇష్టం అయితే ఎవరి మీద లేదు. ఓకే. యాహ్! అసలు చేస్తే ఇన్ జనరల్‌గా ఎలా ఉంటుంది? చేస్తే నా ఐడియల్ అంటే హ్మ్. ఐ డోంట్ నో. అలా వర్కౌట్ అయిద్దో లేదో అంటే మేము ఎక్స్‌పెక్ట్ జేస్తాం గదా! ఇప్పుడు మన 'ఆరెంజ్' సినిమాలో జూనియర్ రామ్ చరణ్ వచ్చాడు. సో, కొత్త అంటే న్యూగా ఏదైనా మాకు చెప్తారు అట్లా. కొత్తగా ఏం లేదులే. హ్మ్. మంచిగా ఏదైనా బీచ్ సైడ్ తీసుకెళ్ళి ప్రపోజ్ చేస్తా. హ్మ్. మంచి క్యాండిల్ లైట్ డిన్నర్ హ్మ్. అలా. ఓకే. దట్ విల్ బి ఐడియల్. ఓహ్! నైస్. ఓకే. బీచ్ కాకపోతే ఎక్కడైనా మంచి హైదరాబాద్‌లో ఏదైనా మంచి రెస్టారెంట్‌లో ఏదన్నా ఓకే. అట్లా. ఓకే. ఐడియల్ వుడ్ బి ఆన్ ఎ బీచ్. ఓకే. యాహ్! పెద్ద ప్లానే. హ్మ్. అయినప్పుడు ఓకే. యాహ్! పెళ్ళెప్పుడు? అది జరిగినాక. ఆ ప్రపోజల్ ఒప్పుకున్నాక. ఆ ప్రపోజల్ దాకెళ్ళాక. ఓకే. గాడ్ బ్లెస్ యూ. ఆల్ థాంక్ ది యూ. బెస్ట్. థాంక్స్. తదాస్తు అవన్నీ అవ్వాలని కోరుకుంటున్నా. హ్మ్. లెట్స్ సీ. సో, ఫ్లర్టింగ్ దాని మీదేం ఫోకస్ లేదు. ఇప్పుడంతా కెరియరే. జస్ట్ అదైతే అదైతదంతే. ఫ్లోలో వస్తే ఆ! దాని గురించి పెద్దగా ఏం పట్టించుకోవట్లా. ఓకే. ఫోకస్ అంతా కెరియర్ మీదే. ఓకే. 'అర్జున్' మంచి హ్మ్. ఫిలాసఫీస్ చెప్తూ ఉంటారు కాబట్టి, హ్మ్. సో, ఇప్పుడున్న జనరేషన్‌కి హ్మ్. ట్రూ లవ్ అంటే ఎలా చేయాలి? అండ్ ఇష్టం లేకపోతే నో ఎలా చెప్పాలి? డ్రమ్ముల్లో, కుక్కర్‌లో టాపిక్ వచ్చింది కాబట్టి అలా పెట్టకుండా ఏదైనా ఒక ఏమబ్బా! ఏం మాట్లాడతాం లవ్ కాన్సెప్ట్. ఎవరికి వర్కౌట్ అయింది ఆళ్ళు చేసుకుంటారు అంతే. హ్మ్. అంతే. మనం ఏం చెప్తాం? ఎవరైనా చెప్పినా వినే వినే రకాలున్నారా? సరే బ్రేకప్ అయిపోయిన తర్వాత ఎలా దాని నుంచి బయటికి రావాలి చెప్పు? ఏం లేదు వర్క్‌లో బిజీ అవ్వాలి బేసిక్‌గా. హ్మ్. వర్క్ గాని, స్టడీసో ఏదైతే వాటెవర్ డిస్ట్రాక్ట్స్ యూ. హ్మ్. నీ ఎనర్జీస్ అంతా అక్కడే ఆగిపోకుండా హ్మ్. ఊరికనే ఆటి గురించి ఆలోచించుకుంటూ, హ్మ్. డిప్రెషన్‌లోకెళ్ళకుండా నిన్ను డైవర్ట్ చేసుకుంటూ, అది హ్మ్. జిమ్మా, హ్మ్. లేపోతే స్పోర్ట్సా, వర్కా, హ్మ్. స్టడీసా ఏదో దాంట్లో డైవర్ట్ చేసుకుంటూ దాని మీద ఫోకస్ చేసుకోవాలి. అంటే ఆఫ్టర్ ఎ పాయింట్ యూ విల్ మూవ్ ఆన్. వెంటనే మూవ్ ఆన్ అవ్వలేవు. హ్మ్. నీకు గుర్తొస్తా ఉంటాయి. హ్మ్.
బట్ యూ హ్యావ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు మూవ్ ఆన్ అండ్ హోప్ఫుల్లీ విల్ ఫైండ్ లవ్ ఇన్ అనదర్ పర్సన్ అని ఒక హోప్తో ముందుకు వెళ్ళిపోవాలి అంతే. నిన్ను నువ్వు ఎలా మోటివేట్ చేసుకుంటావు అంటే ఏం చెప్తావు? అంటే నాకు ఆఫ్ టైమ్స్ ఉంటాయి. జిమ్‌కి వెళ్తా, లేకపోతే క్రికెట్ ఆడడానికి వెళ్తాను. ఆర్ ఇంకా వర్క్‌లో బిజీ అవ్వడానికి ట్రై చేస్తా. ఆ టైంలో నా దగ్గర ఏం ప్రాజెక్ట్ వచ్చినా చెప్పేసుకుంటా. అవునా? యాహ్! సో ఆలోచించను. చిన్నదా పెద్దా అని ఆలోచించను. ఓకే. నేను వర్క్‌లో బిజీ అవ్వాలి. ఈ డైవర్ట్ థాట్స్ ఉండవు అవ్వాలనుకుంటా. కాబట్టి ఆ హ్యాపీగా టైంలో ఎవడు నాకు ఏ వర్క్ ఆఫర్ చేసినా ఓకే లెట్స్ గో అంటా నేను. ఓకే. యాహ్! సో ఇప్పుడు ఇంత బిజీ షెడ్యూల్‌లో గూడా మనం కొన్ని ఆలోచిస్తూ ఉంటాం. అక్కడికి హ్మ్. వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి. అలా అర్జున్‌కున్న డ్రీమ్స్ ఏంటి? నెక్స్ట్ చేయాలి అనుకున్నవి? అలాంటివి ఏం లేవు గానీ జస్ట్ దట్ మై ఎఫర్ట్ ఈస్ టు ఆహ్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక బ్యాంకబుల్ హీరోగా అవ్వాలి అని హ్మ్. కోరిక. బట్ ఆహ్, హీరో అవ్వాలి అంటే సీరియల్స్ హ్మ్. చేయకూడదు, బిగ్ హ్మ్. బాస్‌కి వెళ్ళకూడదు, ఇలా చెప్తారు కదా! సీరీస్ అంటారు. చేయకూడదు. అది హ్మ్. నిజమేనా? అంటే ఎవరికి ఏది వర్కౌట్ అయితదో అది అవుతది బేసిక్‌గా. హ్మ్. అంటే ఇది చేయకూడదు, అది చేయకూడదు అని కాదు గానీ, హ్మ్. ఇప్పుడు మనం సిన్స్ వి ఆర్ ఫ్రమ్ నాన్ ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ హ్మ్. ఫస్ట్ మనకి ఆలోచించేది వీడికి రీచ్ ఎలా ఉంది? హ్మ్. రీచా? మార్కెటా? ఎట్లా హ్మ్. అనుకుంటే అది. హ్మ్. అదెలా వస్తది? ఏదోటి చేయాలి కదా! చేయాలి. యూట్యూబో, టీవీయో ఏదోటి ఏదో చేయాలి. ఒకటి చేయాలి. అది చేశాం కాబట్టి నీకు సినిమాలు ఇవ్వడం, ఇవ్వకపోవడం అన్నది ఐ ఫీల్ ఇట్స్ ఎ వెరీ రాంగ్ కాన్సెప్ట్ హ్మ్. నా పరంగా. హ్మ్. ఆహ్, అంటే దానివల్ల నీకు రీచ్ ఉంది కదా! హ్మ్. జనాలు హ్మ్. నీ ఫేస్ తెలుస్తది. అవును. నీకు లైమ్‌లైట్‌లో ఉంటాం. బేసిక్‌గా హ్మ్. సీరియల్స్‌లో ఉండేవాళ్ళు ఇంకా బాగా యాక్టింగ్ చేస్తారు. హ్మ్. ఎందుకంటే దే డూ లాట్ ఆఫ్ ఎమోషన్స్. హ్మ్. అండ్ చాలా ఈజీ అయిపోతారు కెమెరాకి. హ్మ్. ఒకసారి సీరియల్ చేశాక. హ్మ్. హానెస్ట్‌లీ నేను సీరియల్ చేశాక నేను నా యాక్టింగ్ మీద నాకసలు 100 టైమ్స్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అవునా? నేను సీరియల్ చేశాక. ఓకే. లైక్ నౌ ఐ కెన్ డూ ఎనీ సీన్ ఈజీలీ. హ్మ్. భయం ఉండట్ల నాకసలు. ఓకే. అంటే అది ఎమోషనల్ సీన్ గాని, హ్మ్. యాంగ్రీ సీన్ గాని, ఏదైనా హ్మ్. యాక్షన్ గాని. హ్మ్. సో, నా కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. హ్మ్. ఇట్స్ లైక్ ఎ గుడ్ వర్క్‌షాప్. హ్మ్. అండ్ రీచ్ వచ్చింది. హ్మ్. చాలా మందికి తెలుసా నేను ఇలా చేయగలను. యాక్టింగ్ నా సీరియల్స్ ఫేస్ ఇలా అంటే ఎక్కువ ఉంటుంది. కనెక్ట్ చాలా మందికి అయిపోతారు. తెలిసాను. హ్మ్. ఇప్పుడు చిన్న సినిమాల్లో వాళ్ళకేంటంటే అది ప్లస్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐయామ్ ట్రైయింగ్ ఫర్ ఎ స్మాల్ మూవీ వాళ్ళకేంటంటే ఓకే. వీడికి మార్కెట్ ఉందనో, రీచ్ ఉందనో హ్మ్. అదొక అడ్వాంటేజ్ అయితది. పెద్ద హ్మ్. సినిమాల్లో ఎలా ఆలోచిస్తారో నాకు తెలీదు. హ్మ్. ఓకే. వీడు టీవీలో ఎక్స్‌పోజ్ అయిపోయాడు అనుకుంటారో ఎక్స్‌వైజీ మేబీ. వాట్ ఎవర్ హ్మ్. రీజన్స్ అది వాళ్ళ ఇష్టం. అందులో మనకొచ్చేవి కూడా క్యారెక్టర్ రోల్సే ఉంటాయి. అవును. లీడ్ రోల్స్ అయితే ఇవ్వరు జనరల్లీ కష్టం. ఇవ్వరు. హ్మ్. దట్ ఈస్ ఆల్సో ఫైన్. హ్మ్. సపోర్టింగ్ రోల్స్ చేసినా పెద్ద సినిమాల్లో మంచి మంచి హ్మ్. రీచే అది. హ్మ్. ఐయామ్ ఓకే విత్ దట్ ఆల్సో. యాహ్! చిన్న సినిమా వాళ్ళైతే కొంచెం ఇట్లా ఆలోచిస్తారనుకుంటున్నా. వెబ్ సీరీస్‌లు గాని, హ్మ్. చిన్న మూవీస్ గాని. బిగ్ బాస్‌కి వెళ్ళొచ్చిన తర్వాత బేసిక్‌గా ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. బిగ్ బాస్‌కెళ్తే కెరియర్ ఆగిపోతది. బిగ్ హ్మ్. బాస్‌కెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఇలాంటి టాక్స్ మనం హ్మ్. రెగ్యులర్‌గా వింటుంటాం హ్మ్. గదా! హ్మ్. అలా విన్నప్పుడు ఏమనిపిస్తుంది? రాంగ్ అనిపిస్తదది. అవునా? కంప్లీట్‌లీ రాంగ్. హ్మ్. బిగ్ బాస్ గివ్స్ యూ ఎ వెరీ గుడ్ ప్లాట్‌ఫార్మ్. హ్మ్. నీకు మంచి రీచ్ వస్తది. నేను చెప్పినట్టు నీ హ్మ్. ఫేస్ అందరికి తెలుస్తది. హ్మ్. అక్కడి నుంచి నువ్వు ఎలా నిలబెట్టుకున్నావో నీ కేపబిలిటీ బట్టి ఉంటుంది. హ్మ్. ఇప్పుడు 'సన్నీ' గాని, 'సోహైల్' గాని, హ్మ్. ఆహ్, ఇంకెవరైనా 'అమర్' గాని, హ్మ్. 'మానస్' గాని వీళ్ళందరూ ప్రాజెక్ట్స్ చేశారు. హ్మ్. అది టీవీ గాని, వెబ్ సీరీస్ గాని, మూవీస్ ఏదైనా. హ్మ్. అక్కడి నుంచి మనం పైకెళ్ళాలి. హ్మ్. ఇట్స్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అది. హ్మ్. అంటే ఒక సినిమా గాని, ఒక వెబ్ సీరీస్ గాని వర్కౌట్ అవ్వాలంటే మల్టిపుల్ క్రాఫ్ట్స్ ఉండాలి. హ్మ్. రావాలి. హ్మ్. అది వర్కౌట్ గావాలి. హ్మ్. అది ఒక్క హీరో వల్ల అవ్వదది. హ్మ్. ఎవ్రీథింగ్ ఈస్ యాడెడ్ ఉండాలి. గదా! అన్నీ ఉండాలి. అన్నీ హ్మ్. వర్కౌట్ అయితేనే వస్తది. అవును. అండ్ ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఎళ్ళాలి. టైం పడతది మనకి. ఎగ్జాక్ట్‌లీ. వెంటనే ఓవర్ నైట్ సక్సెస్ అయిపోవడానికి మనమేమి స్టార్ కిడ్స్ కాదు స్టార్ గదా! కిడ్స్ కాదు గాబట్టి యాహ్! స్ట్రగుల్స్ అది టైం కామన్. పడతది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు రెగ్యులర్‌గా టచ్‌లో ఉండే ఫ్రెండ్స్ ఉన్నారా? స్టిల్? అమర్, అమర్ బా టచ్‌లో ఉంటాడు. హ్మ్. మీ ఇద్దరి సీజన్స్ ఒకటి కాదు గదా! కాదు. హ్మ్. కాదు గానీ అమరు నేను ఎప్పటినుంచో ఫ్రెండ్స్. మేము యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే దగ్గర నుంచి ఫ్రెండ్స్ మేము. అచ్చా! ఓకే. సో, అలా మేమిద్దరం బానే కనెక్ట్ అయ్యేవాళ్ళం. ఓకే. ఆ! ఇంకా అంతే మా సీజన్‌లో వాసంతి, హ్మ్. అప్పుడప్పుడు శ్రీ సత్య. హ్మ్. ఆమె షోస్ కలిసి చేస్తుంటాం గదా! అవును. అంతే ఇంకెవరున్నారు? ఈ మధ్య డెమాన్ పవను. ఓకే. పవన్ బా క్లోజ్ అయ్యాడు పర్వాలా. ఓకే. కళ్యాణ్ పదాలు గూడా కలుస్తుంటాయి ఈవెంట్స్‌లో అట్లాగా. ఓకే. సో, అంతే. హ్మ్. 'శ్రీ సత్య' మీ ఇద్దరిది క్వెషన్. హ్మ్. స్కిప్ చేయొచ్చు. ఆన్సర్ గూడా చేయొచ్చు. ఓకే. మీ ఇద్దరి కాంబినేషన్ హ్మ్. ఎప్పుడు ఎక్కడ కనిపించినా గూడా యాహ్! మీ ఇద్దరి డాన్స్ పెర్ఫార్మన్స్ హ్మ్. ఆ పేరు చూసినప్పుడు వీళ్ళిద్దరు రిలేషన్‌లో ఉన్నారా హ్మ్. అనే ఒక టాక్ ఆ! వస్తూ ఉంటది గదా! రైట్. అదే హ్మ్. 'బిగ్ బాస్' వల్ల అదంతా. బిగ్ బట్ వి బాస్. ఆర్ నాట్ ఇన్ రిలేషన్‌షిప్. హ్మ్. జస్ట్
ఫ్రెండ్స్ అంతే. జస్ట్ ఫ్రెండ్స్. జస్ట్ ఫ్రెండ్స్. బయట కూడా మీరు కలుస్తూ ఉంటారు. లైక్ చందమామతో హ్మ్. బాండింగ్ హ్మ్. ఎందుకు ఈ మధ్యన ఎక్కువగా కనిపించట్లేదు ఇంతకు ముందు? అదేం లేదు. వాళ్ళు చందమామ ఒక మంచి మూవీస్ ఏవో చేస్తోంది. ఓకే. 2, 3 ప్రాజెక్ట్స్ అట్లాగా. అంజలి అక్క వాళ్ళ పాప. ఆ! సో, షీ ఈస్ బిజీ ఇన్ హర్ స్టఫ్. నేను నా పనిలో నేను బిజీ ఉన్నా. హ్మ్. అప్పుడప్పుడు బయటేదో కలుస్తూ ఉంటాం అంతే, ఈవెంట్స్‌లో అంతే. అందుక అంతే. అంతే. హ్మ్. ఇప్పుడు క్రింజ్ టాపిక్ ఏదైనా మాట్లాడుకుంటారా? మీ గ్యాంగ్, ఈ అమర్ మీరంతా కలిసినప్పుడు ఆ! ఏదైనా ఒకటి సీక్రెట్ అయన్నీ కెమెరా మీద ఎందుకులే. ఏమో ఒక్కటన్నా మాడతాం. ఒకటి అట్‌లీస్ట్ ఫ్యాన్స్ కోసం వాళ్ళకి గూడా మీ టాక్స్ ఎలా రా టాక్స్ ఎలా ఉంటాయో తెలియాలి గదా! ఏముంటాయి? హ్మ్. ఐ డోంట్ నో. సడెన్‌గా స్ట్రైక్ అవ్వట్లేదు ఏమి. మొన్ననే కలిసాం. నేను, అమరు, సత్య, హ్మ్. ఇంకొంతమంది కలిసి కూర్చున్నాం. ఊరికే అలాగా. వి హాడ్ హ్మ్. లంచ్. ఓక్ యష్మి. ఓకే. ఊరికే జస్ట్ హావ్ ఫన్ మాట్లాడుకుంటూ ఉంటాం. హ్మ్. ఆ ప్రాజెక్ట్స్ గురించి, దాని గురించి. నేను రా టాక్స్ గురించి అడుగుతున్నా. రా టాక్స్ ఎలా? ప్రాజెక్ట్ గురించి అంత అడగట్లేదు. రా టాక్స్ ఎందుకులే కెమెరాలో మనకి. జస్ట్ ఏదో ఫన్నీగా ఏదో ఒకటి షేర్ చేసుకో. ఎలానో గర్ల్ ఫ్రెండ్ లేదు, ప్రాబ్లమ్ లేదు. షేర్ ఆహ్, చేస్తే ఏమైంది? ఏమున్నాయి? ఏం లేదు. ఏమన్నా ఉంటే ట్రిప్‌కెళ్దాంరా అంటాడు. అరే! హ్మ్. ఈసారి జపాన్ ఎళ్దాం, కొరియా ఎళ్దాం అంటుంటాడు. ఎవరు? అమరు. వాడు నా ఆ! వాడు కానీ ఎళ్ళేముందు చెప్పడు. చెప్పడు. ఎళ్ళే ముందు అరే! ఈసారి జపాన్ ఎళ్దాంరా, కొరియా ఎళ్దాంరా నెక్స్ట్ అంటాడు. మంత్ 25థ్ ఫిక్స్ అయిపో. ఆ! ఏదో చెప్తాడు ఇట్లాగా. ఇంటర్వ్యూలో కూడా చెప్పిపోయాడు. అవును. అవును. సడెన్‌గా ఎళ్ళిపోతూ ఉంటాడు. ఆహ్, ఇంకేమున్నాయి? దేవ్‌జానీ టాపిక్ వస్తది అప్పుడప్పుడు. ఓకే. యాహ్! మా సీరియల్‌లో చేయాల్సింది తను. అచ్చా! మా హీరోయిన్ రీప్లేస్‌మెంట్. ఓకే. అది వర్కౌట్ కాలా. అప్పుడప్పుడు మిస్ అయిపోయిందిరా అని అనుకుంటుంటున్నా. అంతే. ఇష్టమా దేవ్‌చాని? అదేం లేదు. వాడికి కొంచెం ఏదో వాడు వాడు అప్పుడప్పుడు అరే కామెడీ చేస్తాడు కదా! అవును. అట్లా వాడినేదో అంటుంటాం అంతే. మారరా ఎదవా! నీకు ఆల్రెడీ పెళ్లయిందిరా. లేదు ఆడు పాపం కామెడీకి అంటుంటాడులే. కామెడీగానే చేస్తాడు. అంతే. తేజు అర్థం చేసుకుంటుంది కాబట్టి వాడికి నడుస్తుంది యాహ్! అలా. కరెక్ట్. అర్జున్ రీసెంట్ టైమ్స్‌లో ఎవరినైనా చూసినప్పుడు కొంచెం క్రష్ ఫీల్ ఈ అమ్మాయి బావుంది అనిపించేలా ఎవరైనా అనిపించారా? సడెన్‌గా ఇలా అడిగితే నాకేదో స్ట్రైక్ అవ్వట్లేదు రైట్ నౌ. ఆలోచించాల్సిన విషయమే. హ్మ్. లేరు, అలా ఎవరు లేరు. ఆర్టిస్ట్ బావుందనో, ఓహ్! హీరోయిన్స్‌లోనా? అట్లానా? హీరోయిన్స్ బయట ర్యాండమ్‌గా వెళ్ళినప్పుడు బయట ర్యాండమ్‌గా అంటే అలా ఇంకా ఎందుకులే. చూసినప్పుడు. మొన్న మేము ఆ పరివారంలో చేస్తుంటే 'అనంతిక' అని చెప్పి హీరోయిన్ వచ్చింది 'ఎనిమిది వసంతాలు.' హ్మ్. అమ్మాయి బావుందనిపించింది. క్యూట్‌గా ఉందనిపించింది. ఆ! బావుందనిపించిందా? ఓకే. షీ వాస్ వెరీ డీసెంట్ అండ్ షీ కండక్టెడ్ హెర్‌సెల్ఫ్ వెరీ వెల్. హ్మ్. సో, తను బావుందనిపించింది. ఓకే. యాహ్! సో, అంతే. ఇప్పుడు అర్జున్ ఇండస్ట్రీతో పాటు పాలిటిక్స్ గూడా చూస్తుంటారు. హ్మ్. పాలిటిక్స్ గూడా హ్మ్. ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారని హ్మ్. నేను విన్నా. హ్మ్. పవన్ కళ్యాణ్ గారంటే ఎందుకిష్టం? ఎందుకంటే ఆయన చాలా ఎందుకిష్టం అంటే రీజన్ ఉండదు. ఆయన్ని రీజన్ ఒకసారి ఉండదు. చూసిన తర్వాత కనెక్ట్ అయ్యాం అంతే. ఆటోమేటిక్‌గా కనెక్ట్ బేసిక్‌గా అయిపోతారాయన. ఆయన ఐడియాలజీకి కనెక్ట్ అయ్యా. హ్మ్. చిన్నప్పటి నుంచి ఆయన ఇష్టం. హ్మ్. ఎందుకో తెలీదు. హ్మ్. మూవీస్ వల్లే బేసిక్‌గా ఆయన ఏసిన క్యారెక్టర్స్ వల్ల హ్మ్. చాలా డిఫరెంట్‌గా ఉండేది ఆయన స్టైలింగ్. అవును. అప్పుడు అవును. మిగతా వాళ్ళకి, ఆయనకి. అవును. యాహ్! అప్పట్లో ఆ! ట్రెండ్ క్రియేట్ ట్రెండ్ చేసింది, ఒక క్రియేటర్. స్టైల్ మెయింటైన్ యాహ్! చేసింది ఆయనే. హ్మ్. సో, నా పేరులో కళ్యాణ్ ఉండడం హ్మ్. అండ్ పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టమని అర్జున్ కళ్యాణ్ అని పెట్టారా లేదు, పేరెంట్స్? లేదు, అచ్చా! లేదు. ఇట్ వాస్ మై నేమ్ సిన్స్ అచ్చా! బిగినింగ్. ఓకే. సో, బట్ కళ్యాణ్ ఉండడం వల్ల ఐ ఫెల్ట్ నన్ను కూడా ఇంట్లో కళ్యాణ్ బాబు అని పిలుస్తారు. ఓకే. ఆ! సో, హ్మ్. ఆ కనెక్షన్ కంటే కూడా ఆయన మూవీస్ క్యారెక్టరైజేషను, హ్మ్. ఆయన హెయిర్ స్టైలు, హ్మ్. ఆహ్, ఇంకా ఆయన స్టైలింగ్ బేసిక్‌గా హ్మ్. 'ఖుషీలో' గాని, హ్మ్. 'తమ్ముడులో' గాని ఆయన అవును. స్టైలింగ్ చూసి బాగా ఫాలో అయ్యాను నేను. ఓకే. అది కాస్త ఫ్యానిజం కాస్త తర్వాత ఇంకసలు వేరే వేరే రూపంలోకెళ్ళిపోయిందది. అది ఫ్యానిజం అని కూడా చెప్పలేను నేను. హ్మ్. బేసికల్లీ ఐ జస్ట్ లుక్ అప్ టు హిమ్. హ్మ్. ఇంకా అన్ని విషయాల్లో. ఓకే. ఇప్పుడు యాస్ ఎ పొలిటికల్ లీడర్ ఆయన ఆయన చేస్తున్న పనులు డిప్యూటీ గాని. సీఎం అయినప్పుడు అవును. నీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. కళ్యాణ్ గారిని కలిసారా లేదు ఎప్పుడైనా? కల్లా. కలవలేదు. కలవలేదు. హ్మ్. అంటే నేను ఏదో ఫ్యాన్‌లా కలవనులేదు. హ్మ్. నేను గూడా కొంచెం స్థాయికొచ్చి హ్మ్. ఒక యాక్టర్‌గా ఒక పేరు తెచ్చుకున్నాక హ్మ్. ఆయన ఓహ్! నువ్వా బ్రో! ఆ టైప్ ఆఫ్ అలా కలవాలండి. ఇంట్రడక్షన్‌వే కొంచెం ఆ! నోన్ ఫేస్‌లా కొంచెం ఒక స్థాయికెళ్ళాక ఓకే. అప్పుడు ఆయన చేతిలోంచి కండువా వేయించుకుంటాను. ఓహ్! హ్మ్. అప్పుడు దాకా మామూలుగా ఫ్యాన్‌గా కలవనులేదు. హ్మ్. 'బిగ్ బాస్' ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. మీ హ్మ్. సీజన్ ఉన్నప్పుడు ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు కామనర్స్‌ని కూడా హౌస్‌లోకి పంపిస్తే హ్మ్.
సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అయిపోయి బ్యాచ్‌లు అయిపోయారు లాస్ట్. అవును. ఇప్పుడు గూడా ఈ 'అగ్ని పరీక్ష' సీజన్ 2 మీద యాహ్! చాలా కాంట్రోవర్సీస్ వస్తున్నాయి. హ్మ్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఏముంది? హ్మ్. యాక్చువల్లీ ఇప్పుడే కష్టం ఇంకా 'బిగ్ బాస్.' హ్మ్. మేమున్నప్పుడు కొంచెం బెటరేమో. హ్మ్. ఇప్పుడు 'అగ్ని పరీక్ష' చూస్తే అసలు హ్మ్. వామ్మో! అనిపిస్తుంది. అంటే అటు జడ్జెస్‌కి, కంటెస్టెంట్స్‌కి ఇద్దరికీ కష్టమే. హ్మ్. ఎవరిని సెలెక్ట్ జేయాలి? ఎలా చేయాలి? అండ్ హ్మ్. వీళ్ళు గూడా వాళ్ళ టాలెంట్ చూపించుకోవాలి. హ్మ్. సో, ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ టఫ్ ప్రాసెస్. హ్మ్. ఐ మీన్ అగ్ని పరీక్ష నుంచి సెలెక్ట్ అయ్యి వెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం నన్నడిగితే. హ్మ్. అంటే సెలబ్రిటీస్‌ని కాదని జెప్పి ఆ! లాస్ట్ మనం 2 సీజన్స్ గూడా మనకి కామనర్స్ ఆ! టైటిల్ కొట్టడం, యాహ్! విన్ అవ్వడం చూసాం గదా! ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ. హుహు. టీఆర్‌పీ పెంచుకోవడానికి. స్ట్రాటజీ ఆ! కోసం గెలిపి ఆబ్వియస్‌లీ హ్మ్. కామనర్స్‌కిస్తే ఆడియన్స్ విల్ ఫీల్ హ్యాపీ గదా! ఇట్స్ లైక్ హ్మ్. దాన్నేదో అంటారు. అదొక ఫినామినన్ అది. దాన్ని అబ్బా! ఏమ్మా పేరు మెమరీ లాస్ వల్ల నేను మర్చిపోతున్నానండి. ఇప్పుడు ఒక పెద్ద మనిషి మీద చిన్న మనిషి గెలిస్తే ఒక హ్యాపీనెస్ క్రియేట్ అయితది. ఆ! దాన్నేదో అంటారు. ఆహ్, అది. ఇట్స్ ఓకేలే. ఓవరాల్‌గా మీనింగ్ అర్థమైంది అయితే గదా! ఒక అర్థమైంది. సెలబ్రిటీ ఆ! మీద ఒక కామనర్ గెలిస్తే అదొక అదొక స్టోరీ. సెలబ్రిటీస్ గెలిస్తే అంత కిక్ ఉండదు అదొక గాబట్టి స్టోరీ లైన్ అది. ఓకే. సో, సో, ఆ ప్రాసెస్‌లో. అలా. అట్లా గెలిసారని అనుకుంటున్నా. బట్ ఐ డోంట్ నో దే ప్లేడ్ వెల్ ఆల్సో. హ్మ్. కళ్యాణ్ పాదాల ప్లేడ్ వెల్. హ్మ్. బట్ ఇమాన్యుల్ గెలుస్తాడేమో అని అనుకున్నా ఒక పాయింట్ దాకా. ఓకే. ఆహ్, బట్ యాహ్! హ్మ్. ఇట్స్ ఓకే. హ్మ్. మీరు 'బిగ్ బాస్' నుంచి బయటకొచ్చిన తర్వాత హౌస్‌లో అప్పుడు అలా చేసి ఉండకపోయుంటే బావుండేది అనేదేనా చాలా ఒకటేంటి చాలా హ్మ్. మిస్టేక్స్ చేశా నేను. ఏ ఏ ఏ ఏమి మార్చుకోవాలనుకుంటున్నారు? బేసిక్‌గా నాకప్పుడు పెద్ద అవేర్‌నెస్ లేదు. హ్మ్. మేము ఇంత ప్రిపేర్ అయ్యి ఎళ్ళా. ఇప్పుడు హ్మ్. జనాలు ప్రిపేర్ అయ్యి ఎళ్తున్నట్టుగా అయితే ఎళ్ళలేదు మేము. ఓకే. నేను ఐ వాస్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ ఒక ప్రాజెక్ట్స్ ఏవో మాట్లాడుతున్నాం. ఆ డిస్కషన్స్‌లో ఉన్నాము. సడెన్‌గా ఏదో వచ్చింది. నేను హ్మ్. వస్తున్నాను అనుకోలా. హ్మ్. జస్ట్ ఒక 2 వీక్స్ గ్యాప్‌లో సెలెక్ట్ చేశారు నన్ను. హుహు. అంటే ఇంకా అప్పుడు బట్టలు కొనుక్కోవాలి. ఇయన్నీ హ్మ్. పెద్ద సోది అదంతా. హ్మ్. సో, ఆ ప్రాసెస్‌లో నేనసలు ప్రిపేర్ అవ్వలా. హ్మ్. నాకసలు గేమ్ గురించి కూడా తెలీదు. ఓకే. ఒకటే ఏమనుకున్నానంటే, ఓకే. అక్కడికెళ్తే మంచి రీచ్ వస్తది. హ్మ్. మన గురించి మనం చెప్పుకోక్కర్లేదు నెక్స్ట్ టైమ్ ఆడిషన్స్‌కి వీటికెళ్ళినప్పుడు. హ్మ్. ఒక ఆ మార్కెట్ దృష్టిలో ఎళ్ళా. ఓకే. ఏదో టైటిల్ కొట్టాలి అన్న ఉద్దేశంతో ఎళ్ళలేదు నేను. హ్మ్. అండ్ నాకు పెద్దగా గేమ్ అవేర్‌నెస్ లేకుండే అప్పుడు. హ్మ్. నాకెట్లా అనిపిస్తే అట్లా ఆడా. ఓకే. ఐ జస్ట్ ప్లేడ్ విత్ మై హార్ట్. హ్మ్. ఇంత స్ట్రాటజిక్‌గా ఇది ఇట్లా చేద్దాం, ఇలా పర్టిక్యులర్‌గా చేద్దాం. ఒకటి ఇది ఇలా చేసి ఉండకుండా ఉంటే బావుండేది అనిపించిన నాకు మూమెంట్. తెలుసు మీరు ఏ విషయం అడుగుతున్నారో. అదంతా ఎడిటింగ్ మ్యాజిక్ అది. ఓకే. నేను యాక్చువల్లీ గేమ్ బాగా ఆడుతున్న టైంలో తీసేసారు నన్ను. ఓకే. యాహ్! ఐ ఫీల్ హ్మ్. అంటే మా అన్‌ఫెయిర్ మా జరిగింది. పీఆర్ టీమ్ గూడా చెప్పడం ఏమో వాళ్ళు చెప్పడం ఓటింగ్ బానే ఉంది నీకు. అయినా గూడా నిన్ను తీసేశారు అని హ్మ్. చెప్పారు కొంతమంది. ఓకే. సో, అంటే ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సెల్. వాళ్ళేంటంటే వాళ్ళకు ఆ పాయింట్‌లో బేసిక్‌గా మా సీజన్‌తో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే దేర్ హ్మ్. వాస్ ఎ బిగ్ బాస్ ఓవర్‌లోడ్. హ్మ్. సీజన్ 5 అయింది. హ్మ్. అదే 'షణ్ముఖ్' సీజను. హ్మ్. అదయిన వెంటనే ఓటీటీ సీజన్ పెట్టారు. అదయిన అవును. వెంటనే మా సీజనొచ్చింది. హ్మ్. సో, ఒక సంవత్సరంలో 3 బిగ్ బాస్ సీజన్‌లొచ్చాయి. హ్మ్. లైక్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 12 మంత్స్. అవును. ఆబ్వియస్లీ ఇట్స్ ఓవర్‌లోడ్. అవును. జనాలకి బోర్ కొట్టేసింది అప్పటికి. హ్మ్. అందుకని ఇప్పుడు ఓటీటీ బిగ్ బాస్‌లు తీసేసారు. తీసేసారు. అవును. ఇంకా ఆ టైంలో జనాలకి బోర్ కొట్టేసింది. ఇంక మాకు ఇప్పుడొచ్చినట్టుగా ఫస్ట్ 14 మందిని వదిలి తర్వాత హ్మ్. ఇంకొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అట్లా లేవు. లేవు. 20 మందిని ఒకేసారి తోసేసారు కొంపలోకి. అవును. సో, మాకు సరిగ్గా ఫుటేజ్ వచ్చేది కాదు. హ్మ్. ఇంకా అంత అంటే అదొక రద్దీలా ఉండేదది. హ్మ్. 20 హ్మ్. మంది, 21 మంది ఐ థింక్ ప్రాబబ్లీ 21 మెంబర్స్ ఒక హౌస్‌లో ఉండడం మా సీజనే హ్మ్. హైయెస్ట్ అనుకుంటా. హ్మ్. ఇంకా ఎప్పుడు అంతమంది లేరు. అంతమందిని ఆ! ఒకేసారి పంపించలేదు యాక్చువల్‌గా. సో, ఐ ఫీల్ ఇట్స్ కొంచెం డైరెక్షన్ ప్రాబ్లమ్స్ బాగయ్యాయి. హ్మ్. ఆ సీజన్‌లో. ఓకే. టాస్క్‌లు సరిగ్గా వర్కౌట్ కాలేవు కొన్ని. హ్మ్. ఎవరినుంచాలి, ఎవరిని తీయాలో అర్థం కాలేదు. ఆ హ్మ్. టైంలో ఒక షాక్ ఎలిమినేషన్ ఇద్దాం అన్న ఉద్దేశంలో నన్ను తీసేసారనిపించింది నాకు. హ్మ్. అన్‌ఫెయిర్‌గా. ఓటింగ్ ఉన్నా గాని. హ్మ్. ఐ మీన్ యాహ్! బట్ నేను ఆ 2 వీక్స్ బాగా ఆడా లాస్ట్ 2 వీక్స్ హ్మ్. వచ్చేసే లాస్ట్ 2 వీక్స్‌లో ఫిజికల్ టాస్క్‌లు గాని హ్మ్. అయన్నీ. 1, 2 మిస్టేక్స్ అయితే చేశా. హ్మ్. బట్ నేనవి కొన్ని స్ట్రాటజిక్‌గానే చేశా కంటెంట్ పరంగా. ఓకే. కావాలని చేసినవి కొన్నున్నాయి. ఇప్పుడు హ్మ్. మాకు తెలిసి ఏదో ఏంటది ఏదో టాస్క్ హోటల్ టాస్క్. హ్మ్.
అది నేను కావాలని అట్లనే ఆడాం. కావాల్సి కలుసుకున్నాడు. నేను ఒక్కడినే కాదు. తను కూడా శ్రీ సత్య నేను ఆ గేమ్ లో పార్ట్నర్స్. ఓకే. సో కంటెంట్ పరంగానే ఆడాం అది. ఓకే. ఇట్స్ దట్ ఇట్ విల్ బి ఫన్ యూనో. ఐ నో. సో అలానే ఆడాం. ఒక్కటి నేను సరిగా ఆడలేకపోయింది ఏంటంటే మా ఇద్దరికి బేడీలేస్తారు వేసి ఎవరు డిజర్వింగ్ ఎవరు నాన్ డిజర్వింగ్ ఎవరు నామినేషన్ లోకి వెళ్తారు అన్నదొక్కటి ఐ థింక్ నేను సరిగా ఆడలేకపోయాను. ఎందుకంటే షీ వెంట్ లిటిల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అని చెప్పొచ్చు. లైక్ ఇదిగో మా అమ్మకి ఇంట్లో ఇలా బాగాలేదు, నేను ఎవ్రీ వీక్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ, ఎవ్రీ వీక్ వచ్చే పేమెంట్ నేను ఇలాగా మెడిసిన్స్కి ఇవ్వాలి అది అనేటప్పటికీ ఇప్పుడు దాన్ని కూడా నేను వాదిస్తే ఇట్ విల్ బి వెరీ ఇన్హ్యూమన్, వెరీ ఇన్సెన్సిటివ్ అనిపించింది. సరే 1 వీక్ నామినేషనే కదా అంటే ఇప్పుడు దాకా నేను ఏదో జనాల దృష్టిలో ఏంటంటే ఏదో ఆ అమ్మాయి అంటే ఇష్టం డ్రామా క్రియేట్ చేసాడు అనుకుంటారు. ఆ టైంలో నేను ఇంత ఇన్సెన్సిటివ్ అంటే లేదు, అయినా కూడా నేను నామినేషన్ తీసుకోను, నువ్వే తీసుకోవాలంటే బాగోదని చెప్పి నేను ఐ గేవ్ ఇట్ అప్ ఆ వీక్ లో. బట్ ఆ వీక్ లో సర్వైవ్డ్. ఆ వీక్ లో అది కూడా ఒక ప్లస్. పీపుల్ సేవ్ చేశారు. ఐ హోప్ పీపుల్ రియలైజ్ దట్ నేను ఎందుకు తీసుకున్నాను నామినేషన్ అని. ఎవరికి గుర్తుంటది అయినా 3 సీజన్స్, నాకే గుర్తులేదు. నువ్వు చెప్తే గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. యా. సో లైఫ్ లో డిసప్పాయింట్మెంట్స్ అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు బాగా ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు కానీ వెల్ విషర్స్ ఉన్నారా, లేకపోతే ఓన్ గా ఎలా ఎలా అయినా దాన్ని సెట్ చేసుకుంటారా? ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. యూజువల్లీ నేను షేర్ చేసుకోను జనరల్లీ. కొన్ని విషయాలు నాన్నకి చెప్తా, ఎవరికి? మా డాడీకి. డాడీ. ఓకే. కొన్ని విషయాలు ఏమన్నా కెరీర్ పరంగా వాటెవర్ అట్లాంటివి. ఇంక మిగతావి ఎవరన్నా ఫ్రెండ్స్కి చెప్పాలనిపిస్తే చెప్తా, లేకపోతే ఇంక నాలోనే ఉంచుకుని ఐ ట్రై టు ఓవర్కమ్ ఇట్. ఓకే. యా. సో ఇప్పటివరకు పర్సనల్ ఇంటర్వ్యూ అయిపోయింది కాబట్టి ఒక చిన్న గేమ్ ఆడతాం. ఓకే. సో మనకు ఒక గెస్ట్ రాబోతున్నాడు. ఓకే. ఎవరి సర్ప్రైజ్ గిఫ్ట్? లేడీస్ మ్యాటర్ లో డిసిప్లిన్ ఉన్న గ్యాంగ్స్టర్. నీకు డిసిప్లిన్ లేనట్టుంది బ్రో. అవునా? ఎలా తెలుసు? రీసెంట్ గా నాకు తెలిసింది నీకు 5 బ్రేకప్స్ అయ్యాయంట. రీసెంట్ కాదులే, పాతవి. సరదాగా మన జంజిక్స్ అన్న మెసేజ్ ఎంతో వాటి నుంచి ఎలా బయటకు వచ్చారని నాకు మాకు కొంచెం చెప్పినట్టయితే. చెప్పేసేది ఆల్రెడీ. అడిగేసా? యా. అమ్మాయి అయితే గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా కానీ అబ్బాయి వచ్చాడు. మరి మీకోసం స్పెషల్ గా ఇప్పటి వరకు వేడెక్కిపోయారు కాబట్టి కూల్ గా చేయడానికి ఐస్ క్రీమ్ తీసుకొచ్చా. మీకు ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం? నాకు బ్లూబెర్రీ ఇష్టం. అబ్బా, లేదే అడుగుతారా? లేదా ఇంకేమున్నాయి చెప్పు. వెనిలా, బెల్జియన్ చాక్లెట్, స్మోకీ కార్కోల్, మ్యాంగో. అది కార్కోల్ కాదురా, మ్యాంగో. ఈ మధ్య మార్చేశారా? దాన్ని ఎప్పుడు అలానే పిలుస్తారు, నీకే తెలీదు. నువ్వేంటి ఏ సినిమాలో గెటప్ నీది? అది మీరు గెస్ట్ చేయాలి బ్రో. ఏంటది? ఏదో తమిళ సినిమా. మార్క్ యాంథోనీ. రెట్రోనా? రెట్రోలో లేదా? అందుకే బూట్ కట్టేసి. కాదు, రెట్రో సినిమాలోనేనా? మార్క్ యాంథోనీ, ఎస్జే సూర్య, విశాల్ అన్న. ఓహో, దట్. ఓకే ఓకే ఓకే. నాకైతే పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళ ఉన్నాడు. మీకు ఎప్పుడు అలాగే కనిపిస్తాను అదేంటో. సరే, లేడీస్ మ్యాటర్లో నాకు చాలా డిసిప్లైన్ ఉంది. చెప్పండి బ్రో, మీకు ఏది కావాలి? చెప్పా, మ్యాంగో. మ్యాంగో మీకోసం. మ్యాంగో. థ్యాంక్ యూ. మీకోసం చాక్లెట్. కార్కోల్ కదా? దీన్ని ఇలా పిలవాలని మనకి తెలియదు. కార్కోల్. చెప్పండి బ్రో, మీ ఐస్ క్రీమ్ ఎలా అనిపించింది? ఐస్ క్రీమ్ లోనే ఉంది. ఈ ఐస్ క్రీమ్ ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటో? ఇది మన ఇండియాలోనే ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్. మొత్తం అన్ని నేచురల్ మెటీరియల్స్ తో తయారైంది. ఇండియాలోనే ఫస్టా? ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇది మీరు ఏ కాలంలో తిన్నా కూడా మీకు జలుబు, సోర్ థ్రోట్ ఇలాంటివి ఏవి కూడా ఉండవు. ఓకే, అది స్పెషాలిటీ. మరి మీరు వైజాగ్ లో చదివారని చెప్పి నాకు తెలిసింది, గీతం యూనివర్సిటీ. అవును. మరి వైజాగ్ లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏది? ఇన్ కేస్ ఇప్పుడు మీరు వైజాగ్ వెళ్ళినా కూడా మిస్ అవ్వకుండా వెళ్ళే ప్లేస్ ఏంటి? బీచ్. ఓ, అందుకే నా బీచ్ లో ప్రపోజ్ చేస్తా అన్నది. అంటే వైజాగ్ లో ఎనీ బీచ్ టౌన్ లో ఉన్నాక బీచ్ నీకు ఒక అసోసియేషన్ ఉంటది. ఓకే. అదొక చెప్పలేని అసోసియేషన్, అది అంతే. ఓకే. సో మనకి బాధ వచ్చిన, ఆనందం వచ్చిన, సెలబ్రేషన్ వచ్చిన ఏమైనా బీచ్కి వెళ్ళిపోతాం మేము అక్కడ. ఓకే. మన వైజాగ్ వాళ్ళకి అలవాటు. సో బీచ్ స్పెషల్. అవును, లక్కీ ఫెలోస్ బీచ్ ఉంది యాక్చువల్ గా మీ ఊర్లో.
నువ్వు తెలుగులో మాట్లాడి తెలుగు గెటప్ వేయచ్చు కదా. ఎందుకు ఇక్కడ కూడా Already- తమిళ సినిమా డైలాగులు, తమిళ సినిమా గెటప్లు తెలుగు సినిమాలో ఆల్రెడీ లేవా? తెలుగు సీరియల్స్ లో తెలుగు వాళ్ళు లేరని మా వాళ్ళంతా ఫీల్ అదే అవుతుంది కదా. కదా అర్జున్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మారుద్దాం. మ్మ్. మరి ఇప్పుడు వైజాగ్ లో మీ ఫస్ట్ క్రష్ క్రష్ ఆర్ ఏదైనా కాలేజ్ మెమరీ లాంటిది ఏదైనా ఫన్నీది మాతో షేర్ చేసుకుంటే. ఫన్నీయా? ఓకే, ఫస్ట్ క్రష్. క్రష్ ఉందిలే, క్రష్ పెద్ద మ్యాటర్ ఏం కాదు కానీ దానికంటే మంచి మ్యాటర్ చెప్తా. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్లు ఇచ్చేవాడిని. ఈవెంట్స్ ఉంటాయి కదా, నాకు ఒక అమ్మాయి నచ్చింది. ఆ, మా ఫ్రెషర్స్ ఫంక్షన్కో దేనికో బ్లాక్ శారీ కట్టుకుని వచ్చింది, నాకు బాగా గుర్తు. చూసి అరే భలే ఉందమ్మా అనుకున్నాను నేను. తర్వాత నా పర్ఫార్మెన్స్ అయిపోయింది. మామూలుగా వచ్చి స్టేజ్ మీద పక్కకు వచ్చి నుంచి చూస్తుంటాం కదా, అమ్మాయిని చూస్తే అరే భలే ఉంది కదరా అమ్మాయి ఏదని తెలిస్తే, అవునా బాగుందా అన్నాడు. ఎవడు నాకు తెలియదాడు, ఎవడు సీనియర్. ఓకే, కుదరా క్యాంటీన్ రారా అన్నాడు. తీసుకెళ్ళాడు. ఆవిడెవరు? ఫైనల్ ఇయర్ అంట. మనం ఆవిడ ఫస్ట్ నాకు వచ్చి బేసికల్లీ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఓకే నేను నా డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయాక అమ్మాయి వచ్చి చాలా బాగా చేసావు అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఓకే నేను అసలు మా నాన్న ఆగలేదనమాట. అరే అంటే నాకు నచ్చిన అమ్మాయి నాకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చింది అని చెప్పి. అండ్ షీ స్పోక్ వెరీ వెల్, చాలా బాగా మాట్లాడింది, ఓకే చాలా డిగ్నిఫైడ్ గా ఉండింది అనమాట. Okay. మంచిగా ఓకే. ఎలాగా కొంచెం ఇట్లానే అనుకో. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తాను? తర్వాత చూస్తే మా సీనియర్ బుక్ తీసుకెళ్ళని ఫుల్ గా ఆడుకున్నారు, ర్యాగింగ్ చేశారు. నీకెందుకు రా ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ అమ్మాయి నీకెందుకు రా అన్నాడు. అదొక అదొకటి మంచి మెమరీ. అది ప్రకృతి. అంతే కదా. ఉప్మా తినేసింది, స్టూడియో సైడ్, అన్స్పోకెన్, ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా బిగ్ బాస్ లో బాగా రీసెర్చ్ చేసావు బ్రో. ఎప్పుడైనా అనుకున్నారా బిగ్ బాస్ లోకి వెళ్తాను ఒక రోజు అని? ఎప్పుడు అనుకోవాలి, అసలు ఎలా కూడా అనుకున్నా. నాకు ఫస్ట్ లో బిగ్ బాస్ నాకు గేమే నచ్చదు కదా, ఇప్పటికీ నచ్చదు. చెప్పేది ఎందుకు వెళ్ళాను, జస్ట్ లైమ్ లైట్ లో మనం రీచ్ కోసం వెళ్ళా, మార్కెట్ గురించి. నాకు అలా కొట్టుకోవడాలు గొడవలు నచ్చవు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ యాజ్ ఎ గేమ్ వాళ్ళు టీఆర్పీ కోసం ఏం చేస్తారంటే బ్యాడ్ బిహేవియర్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు అనిపిస్తుంది. మంచి వాళ్ళు అంటే కూడా, నువ్వు మంచి బిహేవియర్లు ఉంటే కూడా ఎక్కువ బ్యాడ్ బిహేవియర్ని ఎంకరేజ్ చేసి చివరి దాకా తీసుకెళ్తారు కప్పిపోయినా కూడా. ఐ ఫీల్ దట్ గివ్స్ అ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ టు ద సొసైటీ అనిపిస్తుంది. అండ్ నాకు ఏమంటే నువ్వు ఇలా గొడవలు చేస్తా ఉంటే మేబీ యుల్ గెట్ మోర్ రికగ్నిషన్ అనో ఇంకోటనో, అదొక టీఆర్పీ కాంట్రవర్సీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఐ మీన్ ఐ అండర్స్టాండ్ ఇట్స్ ఎ రియాలిటీ షో, మోర్ ఆఫ్ లైక్ ఎ సీరియల్ లో విలన్స్ ఉండాలి. అవును, ఆర్ అలానే షోలో కూడా వెళ్ళాను. బట్ ఏంటంటే ఇఫ్ యూర్ స్టిల్ వాళ్ళకి అలాంటి బ్యాడ్ బిహేవియర్ ఉన్న వాళ్ళని తీసుకుంటూ షోలోకి అండ్ వాళ్ళకి ఎక్స్ట్రా రోప్ ఇచ్చి ఎక్కువ అంటే వాళ్ళు నామినేషన్స్ లో ఉన్నారా ఓటింగ్ ఉన్నారా మనకు తెలియదు అవన్నీ, అయినా కూడా వాళ్ళు ఎక్కువ రోజులు ఉంటున్నారంటే అదొక ఫీల్స్ లైక్ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం మన సొసైటీకి అనిపిస్తుంది నాకు. ఓకే ఓకే, ఇప్పుడు మీరు యాక్టర్ కాబట్టి మీకోసం ఒక స్పెషల్ గేమ్ ఉంది. బిగ్ బాస్ లో టాస్క్లు గుర్తున్నాయా? టాస్క్ అలాంటి ఒక సింపుల్ ఫన్నీ టాస్క్ ఒకటి ఆడదాం. సరే నా ఫోన్ మీకు ఇస్తాను, క్రోమ్ హిస్టరీ చెప్పకూడదు. సో ఇందులో మీరు ఎప్పుడైతే స్టార్ట్ క్లిక్ చేస్తారో మీకు నేమ్స్ వస్తాయి. ఓకే, సో యూ హ్యావ్ టు యాక్ట్ ఇట్ అవుట్ అండ్ వీ హ్యావ్ టు గెస్ ఇట్. ఓహో ఈ టాస్క్ నాకేనా? తర్వాత మేము ఓకే, ఇది ఆల్రెడీ ఏదో వచ్చింది. ఇది ఎవరు? బాలయ్య బాబు. అఖండ 2. ఎంత ఈజీ. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ చెప్పాలి, మీరు చెప్తారా? స్వైప్ రైట్. ఇక్కడ ఒక టాస్క్ ఉంది, ఏంటిది? చెప్పగల నేను గెలిచేటప్పుడు తాగాలి. తెలిసిన వాళ్ళు తాగడం కదా, మేము చెప్పేస్తే మీరు తాగాలి, మేము చెప్పలేకపోతే అప్పుడు ఏది పిచ్చిగా చెప్తాను నీకు నేను. అందుకే నేను చెప్పాలి. అది కాకరకాయ షాట్ అండ్ లెమన్ షాట్. ఓకే, బేసిక్ గా ఒక టాస్క్ ఇస్తాను, ఒక క్వశ్చన్ అయితే నేను అడుగుతాను, అది చేయలేకపోతే కంపల్సరీ కాకరకాయ తాగాలి, చేస్తే లెమన్ షాట్. నెక్స్ట్ నేమ్ వచ్చేసి చూస్తున్నాడు అనిపిస్తుందా? అనిపించిందా? అయినా చెప్పేస్తారేమోలే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన బట్టి. అమ్మాయి ఇల్లు బొమ్మరిల్లు. తాగు. చెప్తే వీడు చెప్పలేకపోయాడు కాబట్టి తాగాలి. మిగతా ఎవరు చెప్పకపోతే అలా నేను చెప్పా కదా, హలో కాకరకాయ
కాకరకాయ. Bro, మీరు చెప్పండి ఏ ఫ్లేవర్ తాగమంటారు? నీకు ఏది ఇష్టం అది తాగు. గ్రీన్ గ్రీన్ గ్రీన్. కానీ కాకరకాయ మంచిది. One lemon shot. అర్జున్ అంటే రెస్పెక్ట్ ఉంటే నువ్వు గ్రీన్ తాగు. పర్లేదులే, అంత పెద్ద పెద్ద నీకు కావాల్సింది తాగు. ये क्या है? తాగు బ్రో, పర్లేదు. నెక్స్ట్ కాకరకాయ తాగుదు కానీ. ఎవడరా ఇంత పుల్లగా చేశాడు? అదంతే ఉంటది. నిమ్మకాయ పోగానే ఉంటుంది సార్. ఓకే, నెక్స్ట్ ఓడి అమ్మ. ఇది కొంచెం కష్టమే. నేను చెప్పేస్తా. లయన్, టైగర్. టైగర్ కలిసింది, కలుసుకున్నాయి. టైగర్లు కలుసుకున్నాయి. నీకు వచ్చింది కదా. నాకు టైగర్ పక్కన పులిరాజా, టైగర్. టైగర్ ఏంది బ్రో? పెద్ద ఇందాక ఇంకోటి చెప్పావు కదా, టైగర్ ముందర ఏంటది? ఏం చెప్పాను? ఇంకొక యానిమల్ పేరు చెప్పావు ఇందాక. లయన్. ఆ? టైగర్ లయన్ రెండు కలుసుకున్నాయి. లైగరా ఆ, తాగు. ఎవరు? ఇప్పుడు నువ్వు తాగాలి. నో వే. అని చెప్పాడు కాబట్టి నువ్వు తాగాలి. చెప్పింది కరెక్టే కదా. చాలా టఫ్. మామూలు టఫ్ కాదు అది. ఓకే, తీసుకో. స్కిప్ ఏదో తీసుకో. స్కిప్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే తాగాడు కదా, నోడు తాగు, ఏం కాదు. అంత సినిమా లేదు. హలో, ఉంటుందా? ఇది 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 లెమన్. జస్ట్ ఏంటి అందరు లెమన్ తీసుకుంటున్నారు? పంచదార ఏం వేయలేదు కదా. నేను జస్ట్ చాలా డిఫికల్ట్ మ్యాటర్ అసలు ఇది అదే కదా, చెప్పాలంటే. ఎలా చెప్పే చూడు. ఓకే, అంతే. ఇది చెప్పొచ్చులేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓకే, గణేష్ మాస్టర్ కాదా? భీమ్లా నాయక్. వెరీ గుడ్. అయిపోయింది. కాకరకాయ తాగు. నెక్స్ట్ నేను. అయిపోయింది. ఇప్పుడు నేను గెస్ చేయాలా? అర్జున్తో ఎలా అయినా ఒక కాకరకాయ షార్ట్ తాగించాలి. తాగించేద్దాం. ఓకే, నువ్వు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి మరి. నేను చూడు ఎంత బాగా చెప్పాను. రజనీకాంత్. కొత్త సినిమా పాతదా? రీసెంట్. జైలర్. కూలీ. నువ్వే తాగాలి కాకరకాయ. నేను తాగాలి, మీరు తాగాలి. నేనెందుకు నేను తాగుతా? కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు నేను. చెప్పేస్తారు కూలీ కాబట్టి అట్లా కాకరకాయ. చెప్తావా? కూలీ స్టెప్ వేయాలి నువ్వు. మోనాలిసా స్టెప్ వేయాలి. ఇదిగో కాకరకాయ తాగు. కాకరకాయ షార్ట్ తాగు. చెప్పేస్తారు కాబట్టి. కాకరకాయ. హలో, తాగు తాగు తాగు. తాగు రాజ్జా. ఈసారి కరెక్ట్ గా చెప్తావు. ఇక్కడ కూడా తమిళ సినిమాలకి ఇచ్చేయమంటున్నాడు చూడు. సరే అర్జున్, ఇప్పుడు చెప్పలేకపోతే కాకరకాయ షార్ట్ తాగాలి. ఓకే, సమంత. ఆ, మా ఇంటి బంగారం. ఆహా, అదే అర్థమైంది. సినిమా ప్రెగ్నెన్సీ అదంతా ఉంటది, ఆ సినిమానే కదా. ఇది క్లూ పేరు ఇచ్చారు. గుర్తురావట్లేదు. హలో. 7 గుణశేఖర్ గారా డైరెక్టర్ దానికి? 5 అదేనా? 4 గుణశేఖర్ కాదా? 3. కాదు కాదు కాదు. ఆగు, టైం ఇవ్వు. నేను మీకు ఇచ్చాను టైం. సరే సరే. ఆగి చెప్తా. ఆతో స్టార్ట్ అయింది పేరు. మెమరీ లాస్ కాదు కానీ. నేను ఈ క్లూ ఇచ్చా, డైరెక్ట్ హీరోయిన్ పేరే చెప్పిన. ఏ సినిమా? నాకు సినిమా ప్లాట్ గుర్తొస్తుంది కానీ పేరు గుర్తు రావట్లేదు. తాగాలి. సరే, ఏంటి సినిమా పేరేంటి? యశోద. ఆ, వావ్, ఏదో సగం ఏంటి నీకు. అంత ఈజీగా తాగేసావు? నాకు కాకరకాయ ఇష్టం. నెక్స్ట్ టైం మార్చేయండి. మిగతా సగం నీదే. రాంగ్ క్లూ ఇచ్చావు. యశోద సినిమా పేరు. మనోడు కరెక్ట్ క్లూ ఇచ్చాడు. ఓ, ఎలా తాగుతున్నారు గైస్? జూమ్ చేయి.
ఓకే. చెప్తావా? ఓకే. మహేష్ అన్న. నా అదే ఆయన ఆర్మీ ఆ సినిమా సర్లేరు నీకెవరా పాద్ది. ఇదేంటి సెల్యూట్ ఏంటి? ఎవడు కొడితే మరి పోకరి. ఓ అందులో ఆయన పోలీస్ ఆఫీసరా? ఇంకొక చెప్తే నేను తాగడం ఏంటి? ఆయన చెప్పేశారు కదా, నువ్వు చెప్పకపోతే అది ఉంచండి తర్వాతకి. నెక్స్ట్ సరే, అర్జున్కి. అదిగా నిమ్మకాయ చోటు తాగేసేదండి. ఇదా ఇది తాగేద్దాం. నేను చెప్పాలా? ఓకే. ఇది చాలా ఈజీ. ఎలా చెప్పాలి? చాలా ఈజీ అని అలా చెప్పాలి. స్టెప్ చెప్తా. స్టెప్పా? నాటు ట్రిప్లర్. ఎస్. ఈ రౌండ్ క్యాన్సిల్. ఈ రౌండ్ క్యాన్సిల్. కాకరకాయ తాగు. ఎవరు? నువ్వే చెప్పారు కాబట్టి మీరు తాగాలి. ఎక్స్ప్లెయిన్ చేసింది మీరు కాదు. నేను చెప్పినప్పుడు తను ఆన్సర్ చెప్పలేకపోతే ఇది మరీ బాగుంది. నేను చెప్పినా నేనే కరెక్టే. మాకు ఒక బకరా కావాలి కాబట్టి నీడు సరే తీసుకొచ్చి లైమ్ సోడా తాగు, సగం తాగిపోని టేస్ట్ మారుతుంది. స్కిప్. ఓ ఏ నీ క్యారెక్టర్ కి సరిపోయేసి అబ్బో. ఐ మీన్ విమెన్స్ లో నువ్వు కావాలనుకునే క్యారెక్టర్. సాయిరా. ఫస్ట్ లెటరా? సగమా? ఏంటిది ఏంటిది? ఇందాక చెప్పారు సినిమా పేరు సర్లేరు నీకెవరా? ఎస్ తో సినిమా పేరు స్టార్ట్ అవుతుంది. నేను చెప్పానా? హీరో ఎవరు? పాత హీరో. రీసెంట్ ఉన్నాడు ఇంకా? ఒకసారి చూపించు. అబ్బా మంచి మూవీ. ఇలాంటి అమ్మాయి వైఫ్ గా రావాలి, ఇలాంటి లవ్ స్టోరీ ఉండాలి అని మనకి అనిపించిన మూవీ రీసెంట్ టైమ్స్ లో. ఎలా చెప్పాలి తెలియలేదండి. క్లూ ఇవ్వండి సరిగా. అట్లా కాదు, ఏమన్నా టైటిల్ క్లూ ఇవ్వాలి కదా. ఎస్ తో స్టార్ట్ అవుతుంది అని కూడా చెప్పా. ఎస్ తోనే స్టార్ట్ అవుతుంది. అమ్మాయిలు ప్రిన్సెస్ లా ఏదో అన్నావు కదా, ఆ సినిమాలో హీరోయిన్ ప్రిన్సెస్. ఇదే పెద్ద క్లూ. సినిమా ఎస్ తో స్టార్ట్ అవుతుంది, సినిమాలో హీరోయిన్ ప్రిన్సెస్. నీకోసం ఇంత క్లూ ఇస్తున్నా నేను. మల్లీశ్వరి కాదు. ఇదిగో. ఓకే. ఏమంటారు? అర్జున్ కళ్యాణం కాదు. కాదుగా, ఎస్ తో కాదుగా సినిమా పేరు. ఇది ఎవరిది? అరుంధతి. అరుంధతి ఎక్కడ? అరుంధతి బాహుబలి కదా అంతా. మరి ఇదేంటిది? గాడ్స్ లో ఎవరో దేవత, ఎవరో గాడ్. హనుమాను. ఆది పురుషు. ఇంకేం వచ్చేయాలండి సినిమాలు దాని పక్కదా? క్లూ చెప్పడం కూడా అవ్వట్లేదు. నేను ఎంత క్లూ ఇచ్చా తెలుసా? హీరోయిన్ ప్రిన్సెస్, అబ్బాయిలందరూ ఇలాంటి అమ్మాయి కావాలి అనుకునే. హీరోయిన్ ప్రిన్సెస్ అంటే మల్లేశ్వరి గుర్తొస్తుంది నాకు. ఇంకెవరున్నారు? చెప్పిన క్వాలిఫికేషన్స్ లో మగధీర. ఇంకేమున్నాయి హీరోయిన్ ప్రిన్సెస్ గాని సినిమాలు? రీసెంట్ ఒక 3 years బ్యాక్ వచ్చింది సూపర్ డూపర్ హిట్. సూపర్ డూపర్ హిట్. హీరోయిన్ ప్రిన్సెస్. చెప్పరా? సరే చెప్పేంటి? సీతారామం. సీతారామం. లేదు నేను మిస్ అయ్యలేదు దీనికి. ఆంజనేయ స్వామిని చెప్పాను, ముఖ్య దేవుడు చెప్పాను, రాముడు చెప్పాను. సినిమా నేమ్ సీతారామం చెప్పాం. అన్కాన్షియస్ అర్జున్ యాక్చువల్ గా. మూవీ స్ట్రైక్ అవ్వాలా? చెప్పాల్సిందే. ఇది లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ టాస్క్.
నేనా? ఓకే. ప్రపంచం ఏంటి? యూనివర్స్. ఇంకేమంటారు దాన్ని? విశ్వం. ఇంగ్లీష్లో? ఇంగ్లీష్లో చెప్పా ఇప్పుడు. స్కై, యూనివర్స్, అండ్ వరల్డ్. వరల్డ్. వరల్డ్స్. విజయ్ దేవరకొండ సినిమానా? ఏదో Yes. ఏదో చెప్పొద్దు. ఏంది వరల్డ్స్ షిట్. రాశికన్నా హీరోయిన్. ఓల్డ్ షిట్ కాదు బ్రో. రాశికన్నా కదా హీరోయిన్. ఫస్ట్ నువ్వు చెప్పింది ఇది, అట్లేదు. మధ్యలో ఇది వస్తుంది, లాస్ట్ లో ఇది వస్తుంది. లవర్. వరల్డ్స్ బెస్ట్ లవరా? వరల్డ్స్ ఫేమస్. వరల్డ్ ఫేమస్ లవర్. వరల్డ్ ఫేమస్ లవర్. ఫైనలీ ఒకటి. థ్యాంక్స్. బాబాయ్ ఇప్పుడు నువ్వే తాగా. చెప్తే క్లూ ఇచ్చేదాన్ని కాదు కదా వరల్డ్ అన్న. సగం తాగు, మిగతా సగం అడిగి. ఇంత మంచి అమ్మాయిని చూడు, ఇంత బాగా కూర్చున్నా, అది తాగిస్తే ఏమన్నా కరెక్ట్ అందుకే తాగిస్తారు. వదిలేద్దాం అయితే. ఎస్, అది క్యూట్. లాస్ట్ ది అర్జున్ కి ఎవరా? టాస్క్. ఉమ్. ఒక అమ్మాయికి ఇప్పుడు ప్రపోజ్ చేయాలి, లేకపోతే కాకరకాయ షాట్ తాగాలి. నేనా అమ్మాయి? ప్రపోజ్ చేయాలి, కంపల్సరీ ప్రపోజ్ చేయాలి. అది ఎలా, ఏంటి, ఏదైనా పర్లేదు. ఇదే లాస్ట్. నేనే అమ్మాయి. నువ్వేనా అమ్మాయి? నీకు ప్రపోజ్ చేయాలా? సరే, ఎలా చేయమంటావు? వద్దు. ఐ లవ్ యూ. అయ్యో ఎందుకు దాని రోజులు కాకరకాయ షార్ట్ ఆడడం బెటర్. అబ్బా ఇక్కడ ఎవరైనా అమ్మాయిల్ని పిలవచ్చు కదా. సరే, అయిపోయింది task. నీ సమయం. అయిపోయి టాస్క్ అయిపోయింది. మా సుజాత ఫోన్ చేసేస్తుంది, వస్తున్నా బంగారం, నేను మళ్ళీ వస్తా బ్రో. ఈసారి తెలుగు క్యారెక్టర్ వేసుకురా. సరే అర్జున్, ఫైనల్ గా గేమ్ అయిపోయింది, అన్ని Right. షేర్ చేయడం అయిపోయింది. మన ఇంటర్వ్యూ నుంచి ఇప్పుడున్న జనరేషన్ కి కానీ ఎవరికైనా ఏదైనా ఒకటి కన్వే చేయొచ్చు అంటే నేను అలాంటి మెసేజ్లు ఇవ్వట్లా. వాట్సాప్ మెసేజ్ రియల్ లైఫ్ మెసేజ్ కానీ ఏదైనా అలాంటి మెసేజ్లు ఏం లేవు. ఏం మీకు లేదు. కావాల్సింది మీరు చేసుకోండి. హ్యాపీగా ఉండండి అంతే. మీరు హ్యాపీగా ఉండండి, మమ్మల్ని హ్యాపీగా ఉంచండి ఓకే, అంతే. సూపర్. సో మళ్ళీ మంచి ఒక మూవీయో లేకపోతే ఇంకొక సక్సెస్ మీట్ లోనో మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి Yes. అని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూకైనా సింగిల్ గా కాకుండా మింగిల్ గా రావాలని కూడా కోరుకుంటున్నాను. God. సక్సెస్ తో రావాలని కోరుకుంటున్నాను. ఓకే, ఆల్ ది Yeah. వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ కమింగ్. యూ. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నీకు కూడా ఈ మంచిగా బాగా వర్కౌట్ కావాలి. నీ షో థ్యాంక్ యూ సో బోలెన్ మచ్. వ్యూస్ రావాలి ఓకే అని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్.